Hi everyone, welcome to Sridhar CC. So this class we will discuss the October month part 4 current affairs. So let's see the one by one questions చూద్దామండి. Let's see the first question చూడండి. So first question ఏంటంటే what is the range of the newly tested surface to surface ballistic missile Agni 5 by the India? So recently the Indian government, మన ఇండియన్ గవర్నమెంట్ అంటే దట్ ఈస్ ఎస్పెషల్లీ డిఆర్డిఓ వాళ్ళు ఏం చేశారండి అంటే అగ్ని 5 మిసైల్స్ ని టెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ అగ్ని 5 మిసైల్స్ అనేది ఆల్మోస్ట్ అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్ అండి. సో దాంట్లో అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 అండ్ అగ్ని 5 అండ్ అగ్ని 6 అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది ఇంకా కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. ఇప్పటి వరకు అగ్ని 5 మిసైల్స్ మొత్తం టెస్ట్ చేశారు. రీసెంట్ గా ఈ అగ్ని 5 మిసైల్ ఎక్కడి నుంచి టెస్ట్ చేశారండి అంటే ఒడిశాలో ఉన్న వీలర్స్ ఐలాండ్ అనే ప్లేస్ లో నుంచి ఈ అగ్ని 5 అనే మిసైల్స్ ని టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇది ఏమవుతుందండి అంటే ఇట్ ఈస్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండి. క్లియర్ గా క్వశ్చన్ లోనే చెప్పాడు. దిస్ మిసైల్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్ అంటాం. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అవుతుంది. జనరల్ గా మనకి అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్ లో కొన్ని మిసైల్స్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, కొన్ని మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఒకటి, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఒకటి, అలాగే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అగ్ని 1 ఈజ్ దేర్, అలాగే అగ్ని ప్రైమ్, పి అంటే ప్రైమ్ అంటాం, అగ్ని ప్రైమ్ ఒకటి, అలాగే అగ్ని 2. సో ఈ మిసైల్స్ మొత్తం ఏమవుతాయండి అంటే ఇవి మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అవుతాయి, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్. అలాగే అగ్ని 3 ఒకటి, అలాగే అగ్ని 4, ఓకేనా, అగ్ని 4. సో ఈ మిసైల్స్ ఏమవుతాయంటే ఈ రెండు వీటిని ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అంటాం. అలాగే అగ్ని 5 అండ్ అగ్ని 6 మిసైల్స్ ఆర్ దేర్, అగ్ని 5 అలాగే అగ్ని 6. సో ఈ మిసైల్స్ ఏమవుతాయంటే వీటిని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అని పిలుస్తాం. సో కాబట్టి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఎలా డిసైడ్ చేశారండి వీటికంటే దే హ్యావ్ డిపెండ్స్ అపాన్ దేర్ రేంజ్ అండి. వాడి యొక్క రేంజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టే వీటిని దట్ ఈస్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అని, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అని, లేదా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ గా డిఫైన్ చేశారు. సరే ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అగ్ని 5 కి సంబంధించి అగ్ని 5 ఉన్న రేంజ్ ఎంత అని అడుగుతున్నారు. సో అగ్ని 5 మిసైల్ ద రేంజ్ షుడ్ బి దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ 5000 కిలోమీటర్స్ అనేది దీని రేంజ్ అవుతుంది. మరి అగ్ని 1 యొక్క మిసైల్ యొక్క రేంజ్ ఎంత అవుతుంది? అగ్ని 1 మిసైల్ రేంజ్ వచ్చి 700 కిలోమీటర్స్ నుంచి ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్స్ వరకు అగ్ని 1 ఉంటుందండి, అగ్ని 1 రేంజ్. అండ్ అగ్ని ప్రైమ్ ఈజ్ దేర్, అగ్ని ప్రైమ్. సో దీని రేంజ్ వచ్చి 1000 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ వరకు తన రేంజ్ ఉంటుంది. అగ్ని 2 మిసైల్స్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ నుంచి 3500 కిలోమీటర్స్ వరకు అగ్ని 2 ఉంటుంది. అగ్ని 3 రేంజ్ షుడ్ బి దట్ ఈస్ 3400-500 కిలోమీటర్స్ నుంచి 5000 కిలోమీటర్స్ వరకు అగ్ని 4 యొక్క మిసైల్స్, దట్ ఈస్ ఎస్పెషల్ అగ్ని 3 మిసైల్ యొక్క రేంజ్ అండి. అగ్ని 4 మిసైల్ అనేది అగ్ని 3 మిసైల్ కంటే రేంజ్ తక్కువగా ఉంటుంది. అంటే ఎంతవరకు ఉంటుంది? ఆల్మోస్ట్ నియర్లీ 3500 నుంచి 4000 కిలోమీటర్స్ వరకు మాత్రమే. 4000 కిలోమీటర్స్ అనేది అగ్ని 4 యొక్క మిసైల్ యొక్క రేంజ్ అనమాట. ఇప్పుడు అగ్ని 5 మిసైల్ అయితే ఎంత అవుతుందంటే దిస్ ఇస్ అగ్ని 5 మిసైల్ షుడ్ బి దట్ ఈస్ 5000 కిలోమీటర్స్ నుంచి ఆల్మోస్ట్ 8000 కిలోమీటర్స్ వరకు అగ్ని 5 యొక్క మిసైల్ రేంజ్ అవుతుంది. అదే అగ్ని 6 అనేది ఇంకా ఇది కన్స్ట్రక్షన్ లో ఉందండి, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. డిఆర్డిఓ దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. అండ్ ఈ మిసైల్ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఇట్ విల్ కేర్ నియర్లీ దెన్ 11,000 కిలోమీటర్స్ నుంచి ఆల్మోస్ట్ 14,000 కిలోమీటర్స్ వరకు 14,000 కిలోమీటర్స్ వరకు ఈ అగ్ని 5 యొక్క మిసైల్ యొక్క రేంజ్ అనేది ఉంటుందండి. సరే ఇప్పుడు ఇవన్నీ మన ఇండియన్ ఎకనామీలో ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్లో లాంచ్ చేసిన మిసైల్స్ అవుతాయి. సో దట్ ఈస్ 700 నుంచి 1200 కిలోమీటర్స్ అగ్ని 1. అగ్ని ప్రైమ్ ఈస్ 1000 నుంచి 2000 కిలోమీటర్స్ ఉంటుంది. దెన్ అగ్ని 2 2000 నుంచి 3500. అగ్ని 3 ఈజ్ 3500 నుంచి 5000 కిలోమీటర్స్. అగ్ని 4 ఈజ్ 3500 టు 4000 కిలోమీటర్స్. అగ్ని 5 5000 కిలోమీటర్స్ నుంచి 8000 కిలోమీటర్స్. అండ్ అగ్ని 6 వచ్చి మోర్ దెన్ 11,000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ వన్. ఈ మిసైల్స్ మొత్తాన్ని డెవలప్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అంటే దట్ ఆన్సర్ షుడ్ బి డిఆర్డిఓ అండి. అగ్ని 5 మిసైల్స్ ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు? ఒడిశాలో ఉన్న వీలర్స్ ఐలాండ్ అనే ప్లేస్ లో నుంచి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్వశ్చన్ అబౌట్ దిస్ ఇస్ ఆన్సర్స్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటండి అంటే అండ్ విచ్ హాస్ బికమ్ ద ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లేయర్ జాయిన్ అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్ గా ఒక అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ ని క్రియేట్ చేశారు.
అండ్ నౌ ఇన్ దీంట్లో ఫస్ట్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ అగ్రిగేటర్ సిస్టంలో జాయిన్ అయింది అనేది క్వశ్చన్ అనమాట. సో నౌ చదివింది ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఖాతా అగ్రిగేటర్ సిస్టంలో చేరిన మొదటి జీవిత బీమా ప్లేయర్ ఎవరు? సో ఆ సంస్థ ఏది అని అడుగుతున్నారు. ద ఆన్సర్ దీనికి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయ్యారండి. యాక్చువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఫస్ట్ జాయిన్ అయింది అయితే మ్యాక్స్ లైఫ్. అదే ఇండియాలో ఏ బ్యాంక్ ఫస్ట్ అకౌంట్ అగ్రిగేటర్ సిస్టంలో జాయిన్ అయిందండి అంటే దానికి ఆన్సర్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అవుతుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ 2020లోనే ఈ అకౌంట్ అగ్రిగేటర్ సిస్టంలో ఫామ్ అయింది. అంటే ఇంక్లూడ్ అయింది అనమాట. ఇప్పుడు ద ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో జాయిన్ ఇన్ ద అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ అంటే అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా ఇదొక దిస్ ఇస్ మన ఇండియాలో మన కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కొన్ని థర్డ్ పార్టీతో కనెక్ట్ అవుతాయి. ఆ థర్డ్ పార్టీస్ ఏం చేస్తాయంటే కస్టమర్స్ యొక్క ఫైనాన్షియల్ డేటా ఏదైతే ఉంటుందో చాలా సెక్యూర్గా కస్టమర్ డేటాని వాళ్ళు సేఫ్గా ఉంచుతారు, వాళ్ళ దగ్గర ఉంచుతారు. అండ్ రిటర్న్లో ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కస్టమర్స్కి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా కావాలనుకున్నా, కొత్త లోన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏదైనా కావాలనుకున్నా కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి బేసిక్ డేటా తీసుకోకుండా ఈ డేటాని యూస్ చేసి కస్టమర్స్కి కొత్త పాలసీస్ని కానీ కొత్త లోన్స్ ఇష్యూ చేయడానికి కస్టమర్స్కి అప్డేట్స్ పాస్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి దాన్ని అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ అంటాం. సో దట్ మీన్స్ దే ఆర్ కలెక్టింగ్ ద సమ్ financial information from the customers. They are taking some of the financial information from the customer's account in a secure manner. So behalf written they are giving this type of what type of services customers is want in future, like a loans or maybe any type of like insurance policies and etc. So without again taking the data from customers, so what are the data already they taken, that with the help of the data they are giving this type of services to customers. అలాంటి దాన్ని అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ అంటాం. అలా ఫస్ట్ ఈ అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ని ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారండి అంటే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దీనికోసం వీళ్ళు ఒక థర్డ్ పార్టీతో కనెక్ట్ అయ్యారు. ఆ థర్డ్ పార్టీ పేరు ఫిన్యూ అనే ఒక ఎన్బిఎఫ్సి ఉందండి. ఫిన్యూ అనే ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ ఏదైతే ఉందో దీంతో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ మెయింటైన్ చేసేది ఫిన్యూ అనే కంపెనీ మెయింటైన్ చేస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే బ్యాంక్స్ దగ్గర నుంచి కస్టమర్ డేటా వీళ్ళ దగ్గర ఉంచుతారు. వాళ్ళ దగ్గర డేటాని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకొని రిటర్న్గా అలాంటి కస్టమర్స్కి ఇన్సూరెన్స్ పాలసీస్ని పంపిస్తూ ఉంటారనమాట. సో కాబట్టి వీళ్ళు మీడియేటర్స్కి యాక్ట్ చేసే పర్సన్స్. ఎవరు కొంచెం యాక్ట్ చేస్తున్నారు, దే ఆర్ యాక్టింగ్ యాజ్ మీడియేటర్స్ బిట్వీన్ ద మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ the customer's bank only. Okay, clear? Now this is the answer here. The first question for this one is Max Life Insurance Company. Yeah. Then next point is you can say so which company will purchase the 23% of stack of Paytm InsurTech? సో ఏ కంపెనీ వాళ్ళు రీసెంట్గా పేటిఎం ఇన్సూరెన్స్ టెక్నాలజీ కంపెనీ ఏదైతే ఉందో పేటిఎం ఇన్సూరెన్స్ టెక్ కంపెనీలో 23% ఆఫ్ షేర్ని పర్చేస్ చేసిన కంపెనీ ఏదని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ దట్ ఈస్ స్విస్రే. స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన స్విస్రే అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ రీసెంట్లీ పర్చేస్డ్ ద 23% ఆఫ్ షేర్ ఇన్ పేటిఎం ఇన్సూరెన్స్ టెక్. సో ఆల్రెడీ వి నో ద పేటిఎం అనేది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్. ఈ పేటిఎం వాళ్ళు పేటిఎం ఇన్సూరెన్స్ టెక్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ రన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ వే పేటిఎం ఈజ్ ఆల్సో రన్నింగ్ ద వన్ ఆఫ్ ద పేటిఎం పేమెంట్ బ్యాంక్ కూడా రన్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా ఈ పేటిఎం ఇన్సూర్టెక్ అనే ఇన్సూరెన్స్ కంపెనీలో ఆల్మోస్ట్ 23% ఆఫ్ షేర్ని స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన స్విస్రే అనే ఒక కంపెనీ వాళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. అండ్ హౌ మచ్ ఆఫ్ ఎ డీల్, ఎంత అమౌంట్తో పర్చేస్ చేశారండి అంటే ఆల్మోస్ట్ ద డీల్ వర్త్ షుడ్ బి దట్ ఈస్ 920 crores అండి. అప్రాక్సిమేట్లీ 920 కోట్ల రూపాయల అమౌంట్ ఆఫ్ మనీ ఆ స్విస్రే కంపెనీ వాళ్ళు పేటిఎంకి పే చేసి తన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం కాదులేండి, దే ఆర్ పర్చేసింగ్ 23% ఆఫ్ షేర్ అండి. సో దట్ ఈస్ విత్ ద 920 crores ఆఫ్ వర్త్. దిస్ డీల్ విల్ హ్యాపెన్ విత్ ద 920 crores ఆఫ్ వర్త్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి హూ వాజ్ అ పర్సన్ వాజ్ రీసెంట్లీ రీఅపాయింటెడ్ యాజ్ ఏ ఆర్బీఐ గవర్నర్. ఇంకొక 3 yearsకి ఇతని టెన్యూర్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. Tell me who was a person who was reappointed as a Reserve Bank of India governor. Already we know the current governor of RBI. The name of the person is Shaktikanta Das appoint చేశారండి. అండ్ ఇంకొక 3 years ఎక్స్టెన్షన్ చేశారు. యాక్చువల్గా శక్తికాంత దాస్ వాజ్ అపాయింట్ యాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 2018 ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2018లో ఇతను ఆర్బీఐకి గవర్నర్గా అపాయింట్ చేశారు. ఎవరు? శక్తికాంత దాస్. సో ఆల్మోస్ట్ 2021కి ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోయింది. అగైన్ హీ ఈస్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 3 more years. అండ్ ఇంకొక అంటే ఆల్మోస్ట్ 2024 డిసెంబర్ వరకు ఇతనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా యాక్ట్ చేస్తారండి. ఓకేనా? సో జనరలీ హూ ఈస్ ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ అనే ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినట్లయితే వి నో ద ఆన్సర్ పర్సన్ ఈజ్ సర్ ఓస్బార్న్ స్మిత్ అనే పర్సన్ ఫస్ట్ ఆర్బీఐకి గవర్నర్ అవుతారు. అండ్ హీస్ ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్.
అదే కరెన్సీ నోట్ మీద సైన్ చేసిన ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సో హూ వాస్ ద పర్సన్ హ్యాస్ మేడ్ ద సిగ్నేచర్ ఆన్ కరెన్సీ నోట్? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ జేమ్స్ టైలర్ అనే పర్సన్ అండి. ఇతను లిస్ట్ లో యాక్చువల్ గా సెకండ్ ఆర్బీఐ గవర్నర్ అవుతారు. అంటే ఓస్బాన్ స్మిత్ తర్వాత ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఎవరండి అంటే సెకండ్ ఆర్బీఐ గవర్నర్ జేమ్స్ టైలర్. తర్వాత థర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అవుతారండి అంటే ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ సిడి దేశ్ముఖ్. బట్ ఇతనికి ఏం చెప్పొచ్చు అంటే హీస్ అ ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్. హీస్ అ ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ అండ్ హీస్ అ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ మేడ్ ద సిగ్నేచర్ ఆన్ కరెన్సీ నోట్స్ అండ్ హీస్ అ ఫస్ట్ యంగెస్ట్ ఆర్బీఐ గవర్నర్ అండ్ సే ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఓన్లీ. అండ్ ఆర్బీఐకి ఎక్కువ సంవత్సరాలు గవర్నర్ గా వర్క్ చేసిన పర్సన్ ఎవరండి అంటే దట్ ఈస్ అ ఫోర్త్ ఆర్బీఐ గవర్నర్ ద బి రామారావు అనే పర్సన్ ఆర్బీఐకి ఎక్కువ రోజులు అంటే ఆల్మోస్ట్ 7 years హీ వర్క్డ్ యాజ్ ఆర్బీఐ గవర్నర్. సో కాబట్టి ఎక్కువ రోజులు ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసిన పర్సన్ ఎవరంటే బి రామారావు చెప్పాలి. అండ్ హూ వాజ్ ద ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మేడ్ ద సిగ్నేచర్ టు ఆర్బీఐ? ఎవరు ఫస్ట్ ఏ ఆర్బీఐ గవర్నర్ ఫస్ట్ ఆర్బీఐకి రెసిగ్నేషన్ ఇచ్చాడండి అంటే అతని పేరు ఉర్జిత్ పటేల్ అండి. సో ఉర్జిత్ పటేల్ ఇస్ దేర్. ఇతను ఆర్బీఐకి రిజైన్ చేసిన ఫస్ట్ గవర్నర్ అవుతారు. యాక్చువల్గా లిస్ట్ లో ఇతను అండ్ దిస్ పర్సన్ ఈస్ ద 24th ఆర్బీఐ గవర్నర్ అవుతారు. శక్తికాంత దాస్ అయితే 25th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. రఘురామ్జీ రాజన్ అయితే 23rd రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అవుతారు. 23rd ఆర్బీఐ గవర్నర్ రఘురామ్జీ రాజన్ అవుతారండి. సరేనా? సో దిస్ ఇస్ అ పాయింట్స్ అండ్ ఆర్బీఐ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వి నో ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ వన్ విల్ నో దట్ ఈస్ 1935. దట్ ఈస్ April 1st రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేశారు. సో ఆర్బీఐ హెడ్ ఆఫీస్ షుడ్ బి దట్ ఈస్ బిలాంగ్స్ టు ముంబై. సో ఆర్బీఐ లోగో ఏంటండి అంటే దట్ ఈస్ అ టైగర్ అండర్ పామ్ ట్రీ ఈజ్ అ లోగో ఆఫ్ Reserve Bank of India. One currency note consisting of how many languages అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగినట్లయితే we can say the answer should be 17 లాంగ్వేజెస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఆఫ్ కరెన్సీ నోట్ విల్ బి 15 లాంగ్వేజెస్ అండి. సరౌండింగ్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటాయి. హిందీ అండ్ ఇంగ్లీష్ మీకు బ్యాక్ సైడ్ లో ఉన్న 15 లాంగ్వేజెస్ లో ఉండవు. ఓకేనా? సో చాలా మంది అనుకుంటుంటారు హిందీ ఉంది కదా అని. అది హిందీ కాదండి, అది ఒక వేరే స్క్రిప్ట్. అది హిందీ స్క్రిప్ట్ అలా ఉండదు. సో కావాలంటే మీరు 10 రూపాయ కరెన్సీ 10 రూపాయని హిందీలో ఎలా రాస్తారు? యాక్చువల్గా ఇలా రాస్తాం 10 అని. కానీ దాంట్లో కనబడే చోట 10 అని ఇలా ఉంటుందన్నమాట. సో ఇది హిందీ స్క్రిప్ట్ అవ్వదండి ఇది. సో ఇది మరాఠీ స్క్రిప్ట్ ఆర్ సమ్ అదర్ స్క్రిప్ట్ ఉంటుంది. హిందీ అంటే ఇలా ఉంటుంది. సో కాబట్టి మొత్తం ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. వన్ కరెన్సీ నోట్ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ లాంగ్వేజెస్? సో వీ హ్యావ్ సే ద ఆన్సర్ 17. Including Hindi and English అన్న we have to say the answer should be 17. Apart from Hindi and English, one currency note carry how many languages అంటే you have to say the answer should be 15 languages అండి. అలాగే మనకున్న 2000 రూపీ కరెన్సీ నోట్స్ నుంచి 2000 రూపీస్ కానీ 500 రూపీస్ కరెన్సీ నోట్ కానీ 200 రూపీస్ కరెన్సీ నోట్ 100 రూపీ కరెన్సీ నోట్ 50 రూపీస్ 20 రూపీస్ అండ్ 10 రూపీ కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని కరెన్సీ నోట్స్ యొక్క కలర్స్ ఏంటి, సైజెస్ ఏంటి, అలాగే బ్యాక్ సైడ్ నా బ్యాక్గ్రౌండ్ ఏముంది అనేది ఎగ్జామినేషన్స్ కి చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్ అడిగారు. యూ పీపుల్ హ్యావ్ టు మేక్ ద ఆన్సర్స్ ఫర్ దీస్ ఆల్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకేనా? మీ అందరికీ చాలాసార్లు ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ అడిగినేవండి. సో ఇంతకుముందు బ్యాంకింగ్ క్లాసెస్ వాటిలో దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో కాబట్టి పీపుల్ హ్యావ్ టు ఇంకొకసారి విని రివైజ్ చేయండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఎవరు రీసెంట్ గా హూ వాస్ ఫౌండ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ కంట్రీకి అపాయింట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆల్రెడీ హీఈస్ దేర్ అండ్ హీ వాస్ రీఅపాయింటెడ్ అండి. హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ షౌకత్ షౌకత్ మిర్జియోయేవ్ అనే పర్సన్ ఉజ్బెకిస్తాన్ కంట్రీకి అగైన్ హీ వాస్ అపాయింట్ యాజ్ ఏ ప్రెసిడెంట్ అండ్ హీ వాస్ దేర్ ఫర్ అనదర్ నెక్స్ట్ 5 years అండి. నెక్స్ట్ 5 years కూడా ఇతనే ఆ దేశానికి ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. ఓకేనా? ఉజ్బెకిస్తాన్. సో ఉజ్బెకిస్తాన్ కంట్రీకి క్యాపిటల్ ఏమవుతుందండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి క్యూ అనేది క్యాపిటల్ అవుతుంది. ఉజ్బెకిస్తానీ సోమ్ అనేది ఈ దేశానికి కరెన్సీ కింద ఉన్నాయి. అండ్ షౌకత్ మిర్జియోయేవ్ ఈస్ అ పర్సన్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ హీ వాస్ అపాయింట్ యాజ్ ఏ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ కంట్రీ ఓన్లీ. ఓకేనా? సో ఎస్సీఓ సమ్మిట్ 2022లో ఇక్కడే జరగబోతుందండి. 2022లో ఎస్సీఓ సమ్మిట్ ని హోస్ట్ చేస్తున్న కంట్రీ కూడా ఉజ్బెకిస్తాన్ కంట్రీనే అవుతుంది. ఎస్సీఓ ఫుల్ ఫామ్ ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్సీఓ సమ్మిట్. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ అ పర్సన్ హూ రీసెంట్లీ వన్ ద నేషనల్ ఓపెన్ జావెలిన్ త్రో ఛాంపియన్షిప్? నేషనల్ ఓపెన్ జావెలిన్ త్రో ఛాంపియన్షిప్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం దట్ ఈస్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ నేషనల్ జావెలిన్ త్రో ఛాంపియన్షిప్ లో గెలిచిన పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. మెన్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన పర్సన్ ఎవరండి? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ హూ వాస్ ద పర్సన్ హాస్ వన్ ద మెన్స్ జావెలిన్ త్రో గోల్డ్ మెడల్ విన్నర్. ద పర్సన్ ఈజ్ కిషోర్ కుమార్ జీనా అనే పర్సన్ ఫ్రమ్ ఒడిస్సా స్టేట్ అండి. ఫ్రమ్ ఒడిస్సా స్టేట్ ద పర్సన్ ఈజ్ కిషోర్ కుమార్ జీనా అండ్ దిస్ పర్సన్ హాస్ వన్ ద గోల్డ్ మెడల్. అదే ఫీమేల్ పర్సన్స్ లో ఉమెన్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన పర్సన్ ఎవరండి? ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. ఉమా చౌదరి ఈజ్ దేర్. ఉమా చౌదరి అండ్ షీ హాస్ వన్ ద ఫీమేల్ పర్సన్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలిచిన పర్సన్ అనమాట. ఎవరు? ఉమా చౌదరి హాస్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ఫీమేల్ కేటగిరీ. దట్ ఈస్ నేషనల్ ఓపెన్ జావెలిన్ త్రో ఛాంపియన్షిప్. ఎక్కడ జరిగింది అంటే దట్ ఈస్ ద ప్లేస్ షుడ్ బి న్యూఢిల్లీలో జరిగింది. ఎస్పెషల్లీ ద స్టేడియం ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ జవహర్లాల్ నెహ్రూ మల్టీపర్పస్ స్టేడియం. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి.
యా, నెక్స్ట్ క్వశ్చన్ ఈసి ఇండిగో పార్ట్నర్డ్ విత్ ఇండిగో అనేది ఇది ఒక ఫ్లైట్ సర్వీసెస్. సో ఇండిగో ఫ్లైట్స్ ఉంటాయిగా మనకి. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇండియన్ కంపెనీనే. మనం వేరే కంట్రీస్ కూడా ఈ ఫ్లైట్ సర్వీసెస్ ఆపరేట్ చేస్తున్న ఒక ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఒక సివిల్ ఏవియేషన్ కంపెనీ అని చెప్పొచ్చు. దిస్ ఇండిగో పార్ట్నర్డ్ విత్ విచ్ బ్యాంక్ ఫర్ ద లాంచ్ ఆఫ్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. సో ఇండిగో ఫ్లైట్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక బ్యాంక్తో కలిసి ఒక క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తున్నారు. దిస్ ఇస్ అ కో బ్రాండెడ్, అంటే రెండు బ్రాండ్స్ కలిసి ఉన్నాయి. లైక్ ఇండిగో బ్రాండ్ ఈస్ వన్, అనదర్ వన్ ఈస్ దట్ బ్యాంక్ బ్రాండ్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కార్డ్? ద కార్డ్ నేమ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ కాచింగ్. ఆ కార్డ్ పేరు ఏంటంటే కాచింగ్ అనే ఒక క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేస్తున్నారండి. సో ఈ కార్డ్ యొక్క పర్పస్ ఏంటంటే దే ఆర్ గెటింగ్ 6 ఎడ్జ్ రివార్డ్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే ఆ కార్డ్ యూజ్ చేసి ఏదైనా పర్చేస్ చేసినట్లయితే పర్ 100 రూపీస్ దే ఆర్ గెటింగ్ 6 రివార్డ్ పాయింట్స్ అని మీనింగ్. రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. సరే ఇప్పుడు చెప్పండి, ఇండిగో అండ్ అలాగే ఏ బ్యాంక్ వాళ్ళు కలిసి ఈ 6E రివార్డ్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారండి అంటే ద ఆన్సర్ ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఫర్ దట్ ఈస్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. So we know that Kotak Mahindra Bank is one of the private sector bank in India. So Indigo and Kotak Mahindra Bank వాళ్ళు కలిసి లాంచ్ చేసిన కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ పేరు కాచింగ్ క్రెడిట్ కార్డ్. ఇట్ ఈస్ అ 6E రివార్డ్ ప్రోగ్రామ్ అనేది. సో ఎస్పెషలీ దిస్ ఇస్ గివింగ్ ద బెనిఫిట్ ఫర్ ద ఎవరైతే ఇండిగో ప్యాసింజర్స్ ఉంటారో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు దే ఆర్ గెటింగ్ సమ్ ఆఫర్స్ కానీ రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. ఇట్స్ అ బెస్ట్ థింగ్. అలాగే ఈ కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఒక టైప్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ కోసం, ఆర్మీలో ఉన్న మన ఆర్మ్డ్ పర్సన్స్కి కొన్ని సర్వీసెస్ ఇవ్వబోతున్నారండి. సో అది కూడా ఆర్మీ పర్సన్స్కి సర్వీసెస్ ఇవ్వడం కోసం ఏ బ్యాంక్తో కోటాక్ మహీంద్రా బ్యాంక్ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్సో న్యూస్ ఓన్లీ. సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ కోటాక్ మహీంద్రా బ్యాంక్? వీ నో దట్ ఈస్ ముంబై. లెట్స్ మేక్ మనీ సింపుల్ అనేది కోటాక్ మహీంద్రా బ్యాంక్కి ట్యాగ్ లైన్గా ఉందండి. సో లెట్స్ మేక్ మనీ సింపుల్ ఈజ్ అ ట్యాగ్ లైన్. ద హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ బ్యాంక్ ఈస్ ముంబై. సో ఐడిబిఐ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముంబైలోనే ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముంబైలోనే ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఆల్సో ముంబై, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు. ఇక్కడ ఉన్న ప్రతి బ్యాంక్ కూడా హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలోనే ఉన్నాయి. అండ్ ఎగ్జామినేషన్స్కి ట్యాగ్ లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బడితీ కా నామ్ జిందగీ అనేది యాక్సిస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ అవుతుంది. వై అండర్స్టాండ్ యువర్ వరల్డ్ ఈజ్ అ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్యాగ్ లైన్. ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్, విత్ యూ ఆల్ ద వే, ద నేషన్ బ్యాంక్ అనర్స్, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్, ఏ బ్యాంక్ ఫర్ కామన్ మ్యాన్. ఇవన్నీ ఎస్బీఐ ఒక ట్యాగ్ లైన్స్ అవుతాయి. ఐడిబి బ్యాంక్ ట్యాగ్ లైన్ ఈజ్ దట్ ఈస్ ఆవో సోచియంగే బడా, బ్యాంకింగ్ ఫర్ ఆల్. అలాగే ఇంకొకటి కూడా ఉంది, బ్యాంక్ వైసా దోస్త్ జైసా, దట్ ఈస్ ఐడిబిఐ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఓన్లీ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ గ్లోబల్ కోరల్ హ్యాస్ లాస్ట్ సీ టెంపరేచర్ రైజ్ ఓన్లీ? సో జనరల్గా హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ గ్లోబల్ కోరల్ రీఫ్స్ అంటాం. కోరల్ రీఫ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవి ఈ సముద్రాల్లో ఉంటాయండి. సముద్ర ఐలాండ్స్ దగ్గర కానీ సముద్రం దగ్గర కోరల్ రీఫ్స్ ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ఏమనొచ్చు అంటే లివింగ్ యానిమల్ అని చెప్పొచ్చు. అంటే సముద్రం లోపల, సముద్రానికి అంచుల్లో కానీ సముద్రానికి సరిహద్దుల్లో కానీ అలాంటి ప్లేసెస్లో కోరల్ రీఫ్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఒకసారి కోరల్ రీఫ్స్ అంటే ఎలా చెప్పో తెలుగులో మనం కోరల్ రీఫ్స్ని ప్రాపర్గా చెప్పలేమండి. దాన్ని మీరు ఒకసారి ఇమేజ్ చూస్తే మీకు చాలా క్లారిటీగా వస్తూ ఉంటాయి. సముద్రం లోపల ఉంటూ ఉంటాయి. ఇది ఒక జీవి అనమాట. ఓకేనా, ఇది ఒక టైప్ ఆఫ్ అక్వాటిక్ యానిమల్ టైపే చెప్పొచ్చు. కోరల్ రీఫ్స్ అంటాం యాక్చువల్గా వీటిని. మన వరల్డ్లో మొత్తంలో కోరల్ రీఫ్స్ అనేది ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయండి అంటే దట్ ఈస్ ఆస్ట్రేలియా కంట్రీలో క్వీన్స్ ల్యాండ్ అనే ప్లేస్ ఉంది కదా, అక్కడ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఉంది. ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటాం. సో ఇట్ ఈస్ అ వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్రేట్ బ్యారియర్ రీఫ్. సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇట్ ఈస్ అ కోరల్ రీఫ్ అనమాట. ప్రపంచంలోనే చాలా పెద్దదైన కోరల్ రీఫ్ ఇదే. అంటే ఇదే ఆల్మోస్ట్ 1,33,000 స్క్వేర్ మైల్స్లో దీని యొక్క అంత లెంత్లో ఈ కోరల్ రీఫ్ ఉందండి. ప్రపంచంలోనే చాలా పెద్ద కోరల్ రీఫ్ ఇది. ఇప్పుడు రోజుకి కోరల్ రీఫ్స్ అనేవి ఆల్మోస్ట్ తగ్గిపోతున్నాయి. సో హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ మన టెంపరేచర్ ఏమన్నాడు ఇక్కడ? హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ గ్లోబల్ కోరల్ రీఫ్ హ్యాస్ లాస్ట్ ద సీ టెంపరేచర్ హ్యాస్. సముద్రం యొక్క టెంపరేచర్ పెరగడం వల్ల ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కోరల్ రీఫ్స్ అనేవి కనుమరుగైపోయాయి? ఆల్మోస్ట్గా తగ్గిపోయాయి అనమాట. ఎంత పర్సెంటేజ్ తగ్గిపోయండి అంటే ఆల్మోస్ట్ 14% అండి. మన లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఓషన్స్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల సముద్రానికి సంబంధించిన మంచు ఆల్మోస్ట్ సముద్రం యొక్క టెంపరేచర్ పెరిగిపోతున్నాయి. ఆ సముద్రం యొక్క టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంపాక్ట్ అనేది కాస్త ఆ కోరల్ రీఫ్స్ మీద పడుతున్నాయి. అవన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి, చనిపోతున్నాయి అనమాట. సో కాబట్టి 14% ఇప్పటి వరకు డ్యామేజ్ అయిపోయాయి. సో ఆల్మోస్ట్ ఇంకా కొన్ని రోజుల్లో 40% ఆఫ్ కోరల్ రీఫ్స్ అనేది పోవడానికి స్కోప్ ఉందని అనౌన్స్మెంట్ పాస్ చేస్తున్నారండి. కరెంట్ అయితే 14% కోరల్ రీఫ్స్ అనేది పోవడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది ఒక స్టాండర్డ్ పాయింట్ అండి, స్టాండర్డ్ జీకే. విచ్ కంట్రీ విల్ హ్యావ్ ద వరల్డ్ బిగ్గెస్ట్ కోరల్ రీఫ్ అంటే ద ఆన్సర్ షుడ్ బి ఆస్ట్రేలియా కంట్రీ.
ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ అనే ప్లేస్లో ఉన్నాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కోరల్ రీఫ్? ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఇన్ ద వరల్డ్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్ఈపి అంటాం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, దట్ ఈస్ హెడ్ ఆఫీస్ షుడ్ బి కెన్యాలో ఉందండి. నైరోబీ ఈజ్ హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ యుఎన్ఏపి, నైరోబీ. ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే, according to this United Nations Environment Program, by which year the plastic pollutions in aquatic system may get tripled? ఏ సంవత్సరం వచ్చేటప్పటికి సముద్రం లోపల ఉన్న ప్లాస్టిక్ అనేది మూడింతలుగా పెరుగుతుందంట. సో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఓషన్స్ మొత్తం కూడా ప్లాస్టిక్తో చాలా వరకు సముద్రం అడుగులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద టోటల్ వేస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ విల్ బి స్టోర్డ్ ఎట్ ద ఓషన్స్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. చాలా మంది పడేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఆ ప్లాస్టిక్ మొత్తం కొట్టుకుపోతుంది, సముద్రంలో వెళ్ళిపోతుంది. సముద్రం అడుగులో చాలా వరకు ప్లాస్టిక్ పాతుకుపోయిందండి. ఆల్మోస్ట్ ఇప్పటికైతే 75,199 మిలియన్ టన్స్, 75,199 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ సముద్రంలో అడుగున ఉందంట ఇప్పటి వరకు అయితే. ఆల్మోస్ట్ యాజ్ పర్ ద 2021 రికార్డ్స్ ప్రకారం ఇంత ప్లాస్టిక్ సముద్రం లోపల ఉండిపోయింది. ఆల్మోస్ట్ బే ఆఫ్ బెంగాల్ కానీ, అరేబియన్ సీ కానీ, పసిఫిక్ ఓషన్స్ కానీ. ఇఫ్ యూ అబ్జర్వ్ వాట్ ఆర్ ద ఓషన్స్ అండ్ వాట్ ఆర్ ద సీస్ ఆర్ దేర్, అండ్ దిస్ మచ్ ఆఫ్ ప్లాస్టిక్ ఈజ్ అండ్ దెన్ అండర్ ద ఓషన్స్ ఓన్లీ. నౌ ఇలా ప్లాస్టిక్ పెరిగిపోతూ ఉంటే దీనివల్ల దెన్ వీఆర్ ఫేసింగ్ సమ్ ఓషనిక్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతుంటాయి. అక్వాటిక్ యానిమల్స్ యొక్క లైఫ్ పోతూ ఉంటుంది, చనిపోతుంటాయి చాలా యానిమల్స్ అని. పొల్యూషన్, సముద్రాలు పొల్యూట్ అయిపోతాయి. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. సో కాబట్టి 2040 సంవత్సరానికి మనం అబ్జర్వ్ చేసినట్లయితే బై ద ఎండ్ ఆఫ్ 2040 ద ప్లాస్టిక్ ఇన్ ఓషన్స్ విల్ బి ట్రిపుల్డ్. ఆ సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ అనేది మూడింతలుగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు 75,000 ఉంది కదా, ఆల్మోస్ట్ ఇది కాస్త 75,000 మిలియన్ టన్స్ కాస్త ఇంకొక 2040 వచ్చేటప్పటికి, అంటే ఇంకొక 20 సంవత్సరాల్లో ఇది మూడింతలుగా పెరుగుతుందంట. సో ఆల్మోస్ట్ ఇది మోర్ దెన్ 2 lakhs మిలియన్స్ వరకు పెరగడానికి స్కోప్ ఉంది. సో ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. సో అండ్ యూ హ్యావ్ టు రియలైజ్ ద థింగ్స్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కుదిరితే ప్లాస్టిక్స్ని బ్యాన్ చేయడం అలవాటు చేసుకుంటూ ఉండాలి. డోంట్ యూజ్ ద ప్లాస్టిక్స్. కానీ ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇనిషియేషన్సే, అయినా ఇప్పటికీ ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా పోలేదండి. పీపుల్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్స్ సంబంధించిన కవర్స్ మనం ఇంకా ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉన్నాం. ఇది ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 2040కి ఇది ట్రిపుల్ అవుతుందని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వల్ల ఒక సర్వేలో చెప్పడం జరిగింది. అండ్ రియల్గా ఇది ఫ్యాక్ట్ ఇలాగే జరగడానికి స్కోప్ ఉందండి. ఓకేనా? దెన్ సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Next point should be C. And who has been selected for the 2022 recipient of J.A. Cushman's Award? J.A. Cushman Award ఈ రీసెంట్గా ఏ పర్సన్కి ఇచ్చారు? J.A. Cushman. Who has been selected as a 2022 recipient of J.A. Cushman Award for excellence in that is a foraminiferal research. Foraminiferal researchలో ఎక్సలెన్స్ కోసం 2022 సంవత్సరానికి సంబంధించి జేఏ కుష్మాన్ అవార్డుగా ఎంపికైన వారు ఎవరు? అది క్వశ్చన్ అనమాట. ఎవరికి వచ్చిందండి అంటే, సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇక్కడ ఆల్మోస్ట్ దేర్ ఆర్ ద 4 ఆప్షన్స్ ఆర్ దేర్. అవుట్ ఆఫ్ దిస్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ షుడ్ బి రాజీవ్ నిగమ్ అనే పర్సన్కి ఇచ్చారు. అండ్ హీజ్ అ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అండ్ గోవా. ఇతను ఒక సైంటిస్ట్ అనమాట. హీజ్ అ సైంటిస్ట్ ఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విచ్ ఈస్ ఇన్ గోవా. సో ఇతను దేని మీద రీసెర్చ్ చేశాడండి అంటే దట్ ఈస్ దట్ ఈస్ కలాజ్ ఏ ఫోరమినిఫెరల్ రీసెర్చ్. ఇతను చేసిన రీసెర్చ్ దేని మీద? ఫోరమినిఫెరల్ రీసెర్చ్ చేసినందుకు ఇచ్చారు. ఫోరమినిఫెరల్ రీసెర్చ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, ఫోరమినిఫెరల్ అంటే ఇది ఒక ఏకకణ జీవి అంటాం తెలుగులో. అదే మన సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అండి. సింగిల్ సెల్ ఆర్గానిజం. దీని యొక్క సైజ్ వచ్చి ఆల్మోస్ట్ 0.5 mm ఉంటుంది. సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ one? It is called as this organism size should be 0.5 mm. It's a size only. ఇది సింగిల్ సెల్ ఆర్గానిజం. సో అమీబియా అనేది కూడా ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం అంటాం కదా, అలాంటి కేటగిరీకి సంబంధించిందే ఇది కూడా. దీనికి సంబంధించిన రీసెర్చ్ చేసినందుకు ఈ పర్సన్కి అవార్డు ఇచ్చారండి. ఈ అవార్డు తీసుకున్న మొట్టమొదటి ఇండియన్ పర్సన్ ఇతనే. రాజీవ్ నిగమ్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ పర్సన్ హ్యాస్ రిసీవ్డ్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్. దిస్ అవార్డ్ కెన్ బి ప్రెజెంటెడ్ బై ద యుఎస్ కంట్రీ. ఈ అవార్డు ఇచ్చే కంట్రీ ఏది అంటే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తారు. మన ఇండియాలో మొట్టమొదటిసారి రాజీవ్ నిగమ్ అనే పర్సన్కి ఫస్ట్ ఈ అవార్డు ఇచ్చారండి. ఇప్పుడు ఈ ఫోరామినిఫెరం అనేది ఒక ఆర్గానిజం అండి. దిస్ ఇస్ నాట్ ఒక యానిమల్ అని చెప్పలేము. ఇది ఒక వైరస్ అని కానీ, లేదా ఇది ఒక ఫంగల్, ఓకే, ఇది ఫంగల్ అని కానీ, ఒక అలాగే ఒక యానిమల్ అని కానీ, ఒక ప్లాంట్ అని చెప్పలేము. ఇది ఒక ఏకకణ జీవి మాత్రమే. ఓకేనా? దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ ఫోరామినిఫెరల్ రీసెర్చ్. సో రాజీవ్ నిగమ్ హ్యాస్ వన్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2022. ద అవార్డ్ నేమ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ జేఏ కుష్మన్ అవార్డ్ అండి. సో అవార్డ్ పేరు జేఏ కుష్మన్ అవార్డ్ని ఇవ్వడం జరిగింది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Recently, with which country India has decided to agree to form task force to identify the new areas of defense cooperation? So recentగా
ఇటీవల ఏ దేశంతో రక్షణ సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను గుర్తించేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. సరే చెప్పండి. సో ఏ కంట్రీతో కలిసి ఒక టాస్క్ ఫోర్స్‌ని కంప్లీట్ చేయాలి, కన్‌స్ట్రక్షన్ చేయాలని మన ఇండియన్ గవర్నమెంట్ భావిస్తుంది. సో దేనికోసం అండి అంటే రక్షణ సహకారానికి. సో డిఫెన్స్ కోఆపరేషన్స్ డీల్స్‌ని పెంచడం కోసం దే వాంట్ టు సెట్ అప్ వన్ టైప్ ఆఫ్ ఏ టాస్క్ ఫోర్స్ అండి. సో డిఫెన్స్ కోఆపరేషన్స్‌ని పెంచడం కోసం ఇండియన్ కంట్రీ ఒక కంట్రీతో కలిసి, వేరే కంట్రీతో కలిసి ఒక టాస్క్ ఫోర్స్‌ని స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఈ అగ్రీమెంట్ అనేది, ఈ డిఫెన్స్ కోఆపరేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి అంటే ఇట్ ఈస్ ఎ 10 ఇయర్స్ రోడ్ మ్యాప్ అండి. ఇది 10 సంవత్సరాల పాటు జరిగిన రాబోయే 10 ఇయర్స్ పాటు ఈ డిఫెన్స్ కోఆపరేషన్స్ ఈ 2 కంట్రీస్ కలిపి చేస్తాయన్నమాట. ఆ టాస్క్ ఫోర్స్ యొక్క ఇంపార్టెన్సే అది. అంటే ఈ టాస్క్ ఫోర్స్ 10 ఇయర్స్ పాటు ఈ దేశానికి, ఆ దేశానికి మధ్యలో ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్ సిస్టమ్స్‌ని పెంచడం కోసం ఉపయోగపడుతుంది. ఇంతకీ ఏ కంట్రీ అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఇజ్రాయెల్ కంట్రీ. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్? సో ఇజ్రాయెల్ కంట్రీ క్యాపిటల్ ఈస్ వీ కెన్ సే జెరూసలిం అనేది ఈ దేశానికి క్యాపిటల్‌గా ఉందండి. జెరూసలిం. సో ఇజ్రాయెల్ కంట్రీ దేశానికి కరెన్సీ వచ్చి షెకెల్. షెకెల్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ కరెన్సీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్. సో రిమైనింగ్ ఇరాన్ గాని, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా దీస్ ఆర్ ద రిమైనింగ్ కంట్రీస్ అండి. సో ఇక్కడ ఆన్సర్ ఇజ్రాయెల్ కంట్రీ అవుతుంది. సో వి నో ద క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ ఆఫ్ అన్ని కంట్రీస్‌కి క్యాపిటల్స్ కరెన్సీ తెలుసు అనుకుంటున్నాను. బికాస్ చాలా సింపుల్, చిన్న చిన్న కంట్రీసే కదా. సో అగైన్ ఐ యామ్ నాట్ రిపీటింగ్ దీస్ ఆల్ కంట్రీస్. ఓకే. సో నౌ చూడండి, MEITY అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. So that is called as a MIE, Ministry of Electronics Information Technology, has tied with which company to boost up the innovations by the Desi startup companies. So Ministry of Information Technology వాళ్ళు ఒక స్టార్టప్ హబ్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఆ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక స్టార్టప్ హబ్ ఉంది. దిస్ స్టార్టప్ హబ్ హ్యాస్ రీసెంట్లీ మేడ్ ఏ MOU with one of the famous information technology company in the world. సో వాళ్ళు ఏం చేశారండి అంటే వరల్డ్‌లోనే చాలా పెద్ద ఫేమస్ అయిన ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీతో కలిసి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకండి అంటే సో యాప్స్ ఎకనామిక్స్‌లో బూస్టప్ చేయడం కోసం, అంటే కొత్తగా స్టార్టప్ కంపెనీస్‌కి సంబంధించిన అప్లికేషన్స్‌ని క్రియేట్ చేయడం కోసం గాని, ఆ స్టార్టప్ కంపెనీస్‌ని టెక్నాలజీ పరంగా డెవలప్ చేయడం కోసం గాని, సో దానికోసం ఏ కంపెనీతో కలిసి మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సో దే మేడ్ ఏ వన్ టైప్ ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ గూగుల్ కంపెనీ ఓన్లీ. దేనితో కలిపి చేశారండి అంటే గూగుల్ కంపెనీతో చేశాం. అశ్విని వైష్ణవ్ అనే పర్సన్ ఈ రోజు మన రైల్వే మినిస్టర్‌గా యాక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ హి ఈస్ యాక్టింగ్ యాస్ ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఆల్సో. సో కాబట్టి వాళ్ళతో కలిపి చేసిన ఒక అగ్రీమెంట్ కాబట్టి దేనికోసం అండి? ఎస్పెషల్లీ టు మన దేశీ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడం కోసం గాని, సో వాటిని బాగా దే హావ్ టు మేక్ ఏ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ స్టార్టప్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో ఫర్ దట్ రీజన్ ద ఇండియన్ స్టార్టప్ హబ్ ఈస్ మేక్ ఏ MOU విత్ global leader, that is a global information technology leader. We can say the answer should be the Google only. So రీసెంట్‌గా గూగుల్ కంపెనీతో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా అగ్రీమెంట్ చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ వే మైక్రోసాఫ్ట్ కంపెనీతో గాని ఇలా సార్ వీఆర్ మేకింగ్ సమ్ డిఫరెంట్ అగ్రీమెంట్ విత్ దీస్ టాప్ మోస్ట్ కంపెనీస్. ఎందుకంటే బూస్టప్ చేయడం కోసం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ కంపెనీతో ఒక అగ్రీమెంట్ చేసుకోవడం జరిగింది. ఆంధ్రాలో ఉన్న యూత్‌కి సపోర్ట్ చేయడం కోసం. సో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు దే ఆర్ రిలీజింగ్ విండోస్ 11 అనే ఒక బ్రౌజర్‌ని, ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని క్రియేట్ చేయబోతున్నారు. సో దట్ ఈస్ ఆల్సో వి నో దట్. అలాగే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ని మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇవన్నీ ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాక్‌లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. సరే దెన్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్స్. దెన్ నెక్స్ట్ క్వెషన్ చూడండి ఇక్కడ. సో ద 16th ఈస్ట్ ఏషియా సమిట్ వాస్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? 16th ఈస్ట్ ఏషియా సమిట్ అనేది ఎక్కడ జరిగింది? సో వేర్ ఇట్ వాస్ హ్యాపెండ్ అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి బ్రూనై. సో బ్రూనై ఈస్ వన్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీ. బ్రూనై అనేది కూడా ఒక ఏషియన్ కంట్రీనే. ఏషియాలో మొత్తం ఒక ఏషియన్ కంట్రీస్ విల్ హావ్ ద 10 కంట్రీస్ ఆర్ దే. అవుట్ ఆఫ్ 10 కంట్రీస్ బ్రూనై ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రీ. సో బందర్ సరి బహగాన్ అనేది ఈ దేశానికి క్యాపిటల్‌గా ఉంది. దట్ ఈస్ బ్రూనై డాలర్ అనేది దీనికి కరెన్సీగా చెప్పొచ్చు. సో ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే ఏషియన్ కంట్రీస్‌లో ఏషియా సమిట్‌లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఏషియన్ సమిట్ విల్ హావ్ ద టోటల్ 10 కంట్రీస్ ఆర్ దే. ఇప్పుడు అడిగింది ఈస్ట్ ఏషియా సమిట్ కాబట్టి సో ఇట్ ఈస్ ద 16th ఈస్ట్ ఏషియా సమిట్ అండి. 16th ఈస్ట్ ఏషియా సమిట్ విల్ క్యారీ ద టోటల్ హౌ మెనీ కంట్రీస్ హాస్ పార్టిసిపేటెడ్ అండి ఇక్కడ? సో మొత్తం ఒక 18 దేశాలు పార్టిసిపేట్ చేశారు. 18 కంట్రీస్. దాంట్లో 10 కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ వచ్చి ఆల్రెడీ 10 కంట్రీస్ ఉన్నాయి. రిమైనింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, దట్ ఈస్ ఇండియా కంట్రీ ఒకటి, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ చైనా కంట్రీ ఒకటి, ఇండియా ఒకటి, ఆస్ట్రేలియా కంట్రీ ఒకటి, న్యూజిలాండ్ కంట్రీ కానీ, అండ్ జపాన్ కంట్రీ, రష్యా ఒకటి, రష్యా ఒకటి, సౌత్ కొరియా ఒకటి, అండ్ ఓకేనా. దెన్ ఇండియా ఒకటి, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, రష్యా,
అండ్ సౌత్ కొరియా. సో ఆల్మోస్ట్ ఇది ఒక 7 కంట్రీస్ అండి. సో అగైన్ వన్ మోర్ కంట్రీ, ఇంకో కంట్రీ కూడా ఉంది, దట్ ఈస్ 8th కంట్రీ. అండ్ ఇంకో కంట్రీ సంథింగ్ ఏదో కంట్రీ ఇంకో మిస్ అయినట్టుంది. ఓకే, టోటల్ ఇలా మొత్తం ఎన్ని కంట్రీస్ దీంట్లో కలిసి ఉన్నాయండి అంటే ఈస్ట్ ఏషియా సమిట్ విల్ హ్యావ్ ద టోటల్ 18 కంట్రీస్ అండి. దాంట్లో ఏషియన్ కంట్రీస్లో ఉన్న 10 దేశాలు, అలాగే రిమైనింగ్ ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, రష్యా అండ్ సౌత్ కొరియా. అండ్ ఇలా మొత్తం ఒక 18 కంట్రీస్ కలిసి పార్టిసిపేట్ చేశారు. సో ఇవన్నీ కలిసి చేసిన ఒక సమిట్ని ఈస్ట్ ఏషియా సమిట్ అంటాం. సో ఈస్ట్ ఏషియా సమిట్ అనేది రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే అంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ బ్రూనై కంట్రీలో జరిగింది. అలాగే బ్రూనై కంట్రీలో ఏషియా ఇండియన్ సమిట్ కూడా ఇక్కడ జరిగింది. రీసెంట్గా ఏషియన్ ఇండియన్ సమిట్ కూడా ఇదే ప్లేస్లో జరిగింది, విచ్ ఇస్ ద ప్లేస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ బ్రూనై. సరే, దెన్ వాట్ ఈస్ ఏషియన్ సమిట్లో ఉన్న 10 కంట్రీస్ ఏమవుతాయండి అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద కంట్రీస్ కన్సిడర్డ్ యాస్ ఏ ఇండోనేషియా, దట్ ఈస్ ఐఆమ్, సిఎమ్స్, బిపిఎల్, టీవీ. So I for that is considered as Indonesia, M for Myanmar, C for Cambodia, M for Malaysia, S for Singapore, B for Brunei, P for Philippines, L for Laos, T for Thailand, V for Vietnam. ఇలా మొత్తం 10 కంట్రీస్ అండి. సో ఈ 10 కంట్రీస్ అనేది ఏషియన్ సమిట్లో ఉన్నాయి. కానీ మీరు ఒక జాగ్రత్తగా చూడండి, ఏషియన్ సమిట్లో ఇండియా కంట్రీ అనేది లేదు, కానీ ఈస్ట్ ఏషియా సమిట్లో ఇండియా అనేది ఉంది. ఈస్ట్ ఏషియా సమిట్ విల్ హ్యావ్ ద ఇండియా విల్ బి దేర్, బట్ ఏషియన్ సమిట్ ఇండియా ఇస్ నాట్ దేర్. ఇప్పుడు జరిగింది 16th ఈస్ట్ ఏషియా సమిట్ అండి. దీంట్లో మన నరేంద్ర మోడీ వర్చువల్గా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ట్ ఏషియా సమిట్ ఎక్కువగా డిస్కస్ చేసింది COVID-19 హెల్త్ ఇష్యూస్ మీద కానీ ట్రేడ్ అండ్ కామర్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద కోసం, వీళ్ళన్నిటి మీద చేసిన ఒక డిస్కషన్స్ అవుతాయి. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఈస్ట్ ఏషియా సమిట్ ఓన్లీ. ఓకే, క్లియర్ కదా? సో దెన్ యూ పీపుల్ హ్యావ్ టు, మీరు ఒక ఆల్మోస్ట్ ఇక్కడ నేను 17 కంట్రీసే చెప్పాను, 18th కంట్రీ మిస్ అయింది కాబట్టి ఒకసారి ఆ కంట్రీ మీరు వెరిఫై చేయండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. యాజ్ పర్ ద రీసెంట్ రిపోర్ట్ బై ద ఫైనాన్స్ మినిస్టర్ recent ministry, as per the report by the finance minister, this is Pradhan Mantri. It's a Pradhan Mantri Jan Dhan Yojana accounts swell to how much till October 2021. 2021 అక్టోబర్ మంత్ వచ్చేటప్పటికి ఇండియా మొత్తం మీద ఎన్ని ప్రధానమంత్రి జనధన యోజన అకౌంట్స్ ఓపెన్ అయి ఉన్నాయి? సో దీనికి ఆన్సర్ ఏమవుతుందండి అంటే ద టోటల్ 44 crores ప్రధానమంత్రి జనధన యోజన అకౌంట్స్ హాస్ క్రియేటెడ్ టిల్ నౌ. సో వీఆర్ డిస్కస్ 1 or 2 పాయింట్స్ అబౌట్ దిస్ ప్రధానమంత్రి జనధన్ యోజన అకౌంట్స్ అండి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది 2014 ఆగస్ట్ 28 ఇండియాలో స్టార్ట్ చేశారు. 2014 August 28, the Pradhan Mantri Jan Dhan Yojana accounts has created in India. So the person who opened the Pradhan Mantri Jan Dhan Yojana, they are getting the 2 lakh rupees of accidental insurance. ఈ అకౌంట్ చేసిన ఓపెన్ చేసిన పర్సన్స్ కి 2 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అగైన్ దే కెన్ గెట్ ద 10,000 rupees ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ వే దే విల్ గెట్ ద రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్స్. రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్స్ దే విల్ గెట్ ఓన్లీ. వాళ్ళకి రూపే ఏటీఎం కార్డ్ డెబిట్ కార్డ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి జనధన యోజన అకౌంట్ 2015లో ఇట్ ఈస్ క్రియేటెడ్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్. చాలా తక్కువ టైంలో అంతమంది ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు కాబట్టి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికి ఇది 7 years ఆఫ్ జర్నీ కంప్లీట్ అయిపోయిందండి. సో 7 years బ్యాక్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. లాస్ట్ 7 yearsలో ఇప్పటి వరకు మొత్తం 44 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. సో ఇట్ ఈస్ అ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, నో నీడ్ టు మెయింటైన్ ద మినిమం బ్యాలెన్స్ ఇయర్. అండ్ యూ కెన్ గెట్ ద ఆల్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్స్ కానీ, సో అన్ని టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ యూ కెన్ గెట్ అండర్ దిస్ ప్రధానమంత్రి జనధన యోజన అకౌంట్స్ ఓన్లీ. ఓకేనా? సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ హూ వాస్ అపాయింట్ యాజ్ ఎండి ఆఫ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్. సో జమ్మూ కాశ్మీర్ బ్యాంక్కి కొత్తగా అపాయింట్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ద పర్సన్ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బల్దేవ్ ప్రకాష్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. సో వెర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్? దట్ ఈస్ ఇన్ శ్రీనగర్. శ్రీనగర్లో దీని హెడ్ ఆఫీస్ ఉంది. రీసెంట్గా దీనికి బల్దేవ్ ప్రకాష్ అనే పర్సన్ని మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. ద బ్యాంక్ నేమ్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ పాయింట్ ఈస్ the point is, which Indian organization has signed a 3 years exclusive partnership with the sports management firm, that is iOS Sports and Entertainment only. రీసెంట్గా ఏ ఇండియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక 3 years అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఎవరితో కలిపి చేశారండి? ఒక స్పోర్ట్స్ ఫెడరేషన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీతో. సో ఒక ఇండియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు iOS స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి ఒక 3 years అగ్రిమెంట్ చేసుకున్న ఆ స్పోర్ట్స్ అథారిటీ ఎవరు అని అడుగుతున్నారు. అండ్ హియర్ దెర్ ఆర్ ద టోటల్ 4 ఆప్షన్స్ ఆర్ దే. అవుట్ ఆఫ్ దిస్ వన్ విచ్ వాస్ మేక్ ఏ దిస్ టైప్ ఆఫ్ అసోసియేషన్ అగ్రిమెంట్ అండి అంటే దట్ ఈస్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇస్ దేర్. సో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ signed a 3 years exclusive partnership with a sports management firm, that is iOS Sports and Entertainment. అండ్ వీటన్నిటికి సంబంధించి హెడ్ ఆఫీస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ న్యూ ఢిల్లీ. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇస్ న్యూ ఢిల్లీ. ఒలింపిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇస్ న్యూ ఢిల్లీ. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో న్యూ ఢిల్లీ. చెస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇస్ బిలాంగ్స్ టు, దట్ ఈస్ ఇన్ చెన్నై ఓన్లీ.
చెస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి అంటే ద ఆన్సర్ వచ్చి దీనికి చెన్నైలో దీని హెడ్ ఆఫీస్ ఉందండి. కానీ ఇప్పుడు ఒక పాయింట్ చూడండి. సో ఎవరితో ఐఓఏ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్తో కలిపి అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏది అంటే సో ఐ సెడ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కాదండి. సో ఇట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్. సో ద ఆన్సర్ షుడ్ బి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ అ ఫోర్త్ ఆప్షన్. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి చేసిన అగ్రిమెంట్ ఇది. సో జస్ట్ మేక్ ఏ సమ్ కరెక్షన్ అండి. ఓకేనా? సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ సో ద పాయింట్ దట్ ఈస్ 18th కంట్రీ ఏది? ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఉన్న 18th కంట్రీ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ యుఎస్ కంట్రీ అండి. సో యుఎస్ కంట్రీ అనేది మిస్ అయింది. సో వీ కెన్ మేక్ అప్డేషన్ చేయండి. యుఎస్ కంట్రీస్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ అప్లికేషన్ వాస్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఆన్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రినర్షిప్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ స్కిల్ ఫర్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్? సో దీనికి ఆన్సర్ ఏది? సో విచ్ అప్లికేషన్ వాస్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. ఇతను ఎవరు? మన రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ఉన్నారు కదా, నితిన్ గడ్కరీ. రీసెంట్లీ నితిన్ గడ్కరీ ఒక టైప్ ఆఫ్ ఏం చేశారండి అంటే ఒక అప్లికేషన్ లాంచ్ చేశారు. సో దే వర్ క్రియేటెడ్ వన్ ఆఫ్ ద మొబైల్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ యొక్క పర్పస్ ఏంటి? దిస్ అప్లికేషన్ ఈజ్ ఆన్ ఎస్పెషల్లీ యూజింగ్ ఫర్ ద ఇన్నోవేషన్స్, ఎంటర్ప్రినర్షిప్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ స్కిల్ ఫర్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ అప్లికేషన్ అనేది అన్నిటికీ హెల్ప్ అవుతుంది. దేనికోసం? సో యూత్ ఎవరైనా ఒక స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం దాంట్లో కొన్ని స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ వే దే హ్యావింగ్ సమ్ టైప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ దాంట్లో ఉంటాయి. అట్ ద సేమ్ వే దే ఆర్ హ్యావింగ్ సమ్ టైప్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ రిలేటెడ్ స్కిల్స్ గురించి కానీ, అంటే ఒక యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా కావాల్సిన ప్రతి ఆస్పెక్ట్ ఆ అప్లికేషన్లో క్రియేట్ చేసి ఉన్నారు. సో విత్ హెల్ప్ ఆఫ్ దట్ అప్లికేషన్స్ దే కెన్ గెట్ సమ్ స్కిల్ ట్రైనింగ్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ ట్రైనింగ్ కానీ, ఇన్నోవేషన్ రిలేటెడ్ స్కిల్ అండ్ ట్రైనింగ్ కానీ అదంతా అప్లికేషన్ నుంచి తీసుకోవచ్చు. సో దే కెన్ గెట్ ఎంప్లాయ్మెంట్ అండి. సో దాని హెల్ప్తో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది. సో అప్లికేషన్ రీసెంట్గా క్రియేట్ చేశారు. లాంచ్ చేసిన పర్సన్ ఎవరంటే నితిన్ గడ్కరీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్? దట్ ఈస్ కన్సల్ట్ అనే అప్లికేషన్ క్రియేట్ చేయడం జరిగింది. వీ కెన్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ గివింగ్ వెరీ హెల్ప్ఫుల్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ క్రాస్ బోర్డర్ రైల్ లింక్ హ్యాండోడ్ బై ద ఇండియా టు నేపాల్? రీసెంట్గా ఇండియా ఒక టైప్ ఆఫ్ రైల్వే లింక్ని కన్స్ట్రక్షన్ చేసి అది నేపాల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది మన బీహార్లో ఉన్న జైపూర్ అనే ప్లేస్లో నుంచి, జయనగర్ అనే ప్లేస్లో నుంచి నేపాల్లో ఉన్న దట్ ఈస్ కుర్తా అనే ప్లేస్ వరకు కనెక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత? జయనగర్ అనే ప్లేస్లో, ఇట్ ఈస్ బీహార్లో, బిలాంగ్స్ టు బీహార్, జయనగర్, అలాగే కుర్తా. సో కుర్తా ప్లేస్ విచ్ ఈస్ ఇన్ నేపాల్ అండి. ద జయనగర్ ప్లేస్ ఈస్ దేర్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు బీహార్. So from these two, what is the distance will be there? Almost it is having the 34.9 kilometers of distance and almost 34.9 kilometers of distance will be there. So almost ఇంత డిస్టెన్స్ని కనెక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, జయనగర్ నుంచి కుర్తాకు ఉన్న 34.9 kilometers ఆఫ్ డిస్టెన్స్ని కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసిన రైల్వే లింక్ ఏదైతే ఉందో అది మన ఇండియన్ గవర్నమెంట్ అనేది నేపాల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఫర్ దిస్ రీజన్ దే ఆర్ ఆల్మోస్ట్ దీనికోసం ఎంత అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ చేశారండి అంటే నియర్లీ నేపాలీ కరెన్సీస్లోనే స్పెండ్ అయిందండి. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ అప్రాక్సిమేట్లీ 8 billion నేపాలీ రూపీస్ అమౌంట్ ఆఫ్ మనీ దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో కాబట్టి దాని లొకేషన్ ఎక్కడ నుంచి? జయనగర్ నుంచి కుర్తా, విచ్ ఈస్ హ్యావింగ్ 34.9 kilometers ఆఫ్ డిస్టెన్స్ అండి. సో ఇట్ ఈస్ రీసెంట్లీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సీ హియర్. So which become the first integrated management system certified train of Southern Railways? So which become the first integrated management system certified train of Southern Railway? The answer should be Chennai Mysore Chennai Shatabdi Express anta. Idi complete ga it is a first integrated management system certified train andi. Integrated management certified train ante meaning enti? Integrated management ante it is having the one of the system designed for the maintenance of all the activities of the particular train system అండి. ట్రైన్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీస్ని మేనేజ్ చేయడం కోసం స్టార్ట్ చేసింది అనమాట. అంటే అన్ని యాక్టివిటీస్ మేనేజ్ చేస్తారు. ట్రైన్కి సంబంధించిన ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ట్రైన్కి సంబంధించిన సేఫ్టీ గురించి అవ్వచ్చు, ట్రైన్లో ప్యాసింజర్స్ యొక్క సెక్యూరిటీ కానీ, హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ గురించి కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ, వీటన్నిటిని మానిటర్ చేయడం కోసం ఒకే డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి ఇవన్నీ పనులు కూడా ఒకటే హ్యాండ్ ఓవర్ కనుక చేస్తున్నట్లయితే దాన్ని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సో ఫస్ట్ టైం ఇలాంటి ట్రైన్ సర్వీసెస్లో ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ని సంబంధించిన సర్టిఫికేట్ని పొందిన ట్రైన్ ఏది అంటే ఏ ట్రైన్కి ఈ సర్టిఫికేషన్ ఇచ్చారండి అంటే దట్ ఈస్ చెన్నై మైసూర్ చెన్నై శతాబ్ది. చెన్నై నుంచి మైసూర్కి, మళ్ళీ మైసూర్ నుంచి చెన్నైకి రన్ అవుతున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ టైం ఇంటిగ్రేటెడ్ ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. సో కాబట్టి దీంట్లో అన్ని ట్రైన్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీస్ని మానిటర్ చేస్తారు.
సేఫ్టీ లెవెల్స్ కానీ, సెక్యూరిటీ లెవెల్స్ గురించి కానీ, ఆపరేషన్ పర్ఫార్మెన్స్ గురించి అవ్వచ్చు, అలాగే హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ గురించి కానీ, ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ని పంపిస్తూ ఉంటుంది. ఇదంతా ఒకే ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాన్ని ఇంటిగ్రేటెడ్ ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం, విచ్ ఇస్ రన్నింగ్ ఇన్ దిస్ హియర్ ఓన్లీ. దిస్ పర్టికులర్ ట్రైన్ హ్యాస్ ఫాలోయింగ్ దిస్ ట్రైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రీసెంట్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ స్టేట్ గవర్నమెంట్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ ద బెనిఫిట్ ఆఫ్ లిస్టింగ్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో జనరల్గా స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన వాటి యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం రీసెంట్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఏ స్టేట్ గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ దేనికోసం అండి అంటే ఇట్ ఈస్ బెనిఫిట్స్ ఆఫ్ ఎస్ఎంఈస్ అండి. సో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క బెనిఫిట్స్ని గురించి చెప్పడం కోసం క్రియేట్ చేసిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. ఏ స్టేట్ గవర్నమెంట్తో కలిసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు చేశారండి అంటే దానికి ఆన్సర్ ఛత్తీస్గఢ్ స్టేట్ అవుతుందండి. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడుంది హెడ్ ఆఫీస్ వచ్చి? ఇట్ ఈస్ బిలాంగ్స్ టు దలాల్ స్ట్రీట్ అనే ప్లేస్ ఉందండి, దలాల్ స్ట్రీట్. సో వేరీ దలాల్ స్ట్రీట్ ఈస్ దే, దట్ ఈస్ ఇన్ ముంబై. ఏషియాలోని ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి ఇది. సో ఇట్ ఈస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏషియా. ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏషియా అంటాం. సో వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ బిఎస్సి? బిఎస్సి యొక్క ఇండెక్స్ని సెన్సెక్స్ అంటారు, లేదా దాన్నే ఎస్ఎండ్పి సెన్సెక్స్ అని కూడా పిలవచ్చు. దట్ ఈస్ స్టాండర్డ్ అండ్ పూర్ అనే ఒక ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు టైప్ అవడం జరిగింది. అప్పటి నుంచి ఇది 2013 నుంచి ఎస్ఎండ్పి సెన్సెక్స్ కిందకి పిలుస్తున్నారండి. సో బిఎస్సిలో మొత్తం ఒక 30 కంపెనీస్ని ట్రేడ్ చేస్తుంటారు. ద పర్ఫార్మెన్స్ ఈస్ బేస్డ్ ఆన్ ద టాప్ 30 కంపెనీస్ అండి. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ Next one is see. The world's first ever FIFA World Cup for school program launched in which city? అలా ఇప్పటివరకు ప్రపంచంలో ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఫీఫా స్కూల్ ప్రోగ్రామ్ అనేది జరగలేదండి. అంటే ఫీఫా ఫుట్బాల్ గేమ్స్ అనేది స్కూల్ లెవెల్లో ఇప్పటివరకు జరగలేదు. ద ఫస్ట్ టైం ఫీఫా ఫుట్బాల్ ఎట్ స్కూల్ ప్రోగ్రామ్ని ఏ సిటీలో లాంచ్ చేశారు? సో విచ్ ఇస్ రీసెంట్లీ స్టార్టెడ్ ఇన్ భువనేశ్వర్ ఇన్ ఒరిస్సా స్టేట్ అండి. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అనే ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు భువనేశ్వర్లో ఈ ఫస్ట్ టైం ఫీఫా ఫుట్బాల్ ఎట్ స్కూల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అంటే స్కూల్ లెవెల్లో కూడా ఫీఫా ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారు. ఫస్ట్ ఇది భువనేశ్వర్లోనే స్టార్ట్ చేశారండి. భువనేశ్వర్ ఈజ్ అ ప్లేస్ బిలాంగ్స్ టు, ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా స్టేట్లో ఉందండి. ఓకేనా? సరే, నెక్స్ట్ వన్ ఈజ్ వీ కెన్ సే ఒడిస్సా స్టేట్లో ఉన్న ఫేమస్ టెంపుల్ ఏది? కోణార్క టెంపుల్ విల్ బి దేర్. ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా స్టేట్. ఇది మనకి 10 రూపీస్ కరెన్సీ నోట్ బ్యాక్ సైడ్లో కూడా ఉంటుందండి. సో 10 రూపీ కరెన్సీ నోట్ యొక్క కలర్ ఏంటి? దట్ ఈస్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ద సైజ్ ఆఫ్ 10 రూపీ కరెన్సీ నోట్ ఈస్ 123 into 63 millimeters అనేది 10 రూపీస్ కరెన్సీ నోట్ యొక్క సైజ్ అవుతుంది. ఆ 10 రూపీ కరెన్సీ నోట్ యొక్క బ్యాక్ సైడ్ మనకి కోణార్క సన్ టెంపుల్ ఉంటుంది. అలాగే మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఒడిస్సాలోనే ఉంది. అండ్ అలాగే దెన్ లింగరాజా టెంపుల్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఒడిస్సా స్టేట్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ యూ కెన్ సే బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఒడిస్సా స్టేట్లోనే వస్తుంది. అండ్ టికాపరా డ్యామ్ అనేది కానీ, అలాగే హీరాకుద్ డ్యామ్స్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు ఒడిస్సా స్టేట్ విచ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద మహానది రివర్ ఓన్లీ. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. And who was recently won the men's single 2021 Denmark Open Badminton? So 2021 డెన్మార్క్ కంట్రీకి సంబంధించిన డెన్మార్క్లో బ్యాడ్మింటన్ టైటిల్ జరిగింది. సో ఈ బ్యాడ్మింటన్లో మెన్స్లో గెలిచిన పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ విక్టర్ ఎక్సెల్సన్ అనే పర్సన్ మెన్స్లో గెలిచారండి. That name of the person is Victor Axelsen is a person has won the men's title, and this person has defeated the Kento Momoto antam T and ఇది not M, Kento Momoto of Japan country. కెంటో మొమాటో అనే పర్సన్ జపాన్ కంట్రీకి సంబంధించిన పర్సన్. ఇతను దిస్ పర్సన్ ఈజ్ రన్నర్ అండి. అండ్ విక్టర్ అలెక్సన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ విన్నర్ అండ్ హీ ఈస్ ఫ్రమ్ ద డెన్మార్క్ కంట్రీ ఓన్లీ. అండ్ అలాగే ఉమెన్స్ కేటగిరీలో సింగిల్స్లో గెలిచిన పర్సన్ పేరు ఏంటంటే అకానే యోచిమురా ఈస్ అ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫీమేల్ పర్సన్స్లో సింగిల్ పర్సన్స్ విన్నర్ అండ్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ జపాన్ కంట్రీ. షీ ఈజ్ ఫ్రమ్ జపాన్ కంట్రీ. అలాగే రన్నర్ ఎవరండి అంటే రన్నర్ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ అన్సే యంగ్ ఫ్రమ్ సౌత్ కొరియా. దిస్ పర్సన్ ఈజ్ రన్నర్. అలాగే విన్నర్ పేరు అకానే యోచిమురా is from the Japan country. She is a winner in women's single category. Women's single category runner is Anse Eng. Men's single category winner is Victor Alexen. Men's single category runner is Kento Momoto, is from Japan country only. And Victor Alexen అనేది డెన్మార్క్ కంట్రీకి సంబంధించిన పర్సన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ రౌండర్ రియాన్ 10 దస్చటే
రిటైర్ అండి. ఇతను ఒక క్రికెటర్ రీసెంట్గా రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ దిస్ పర్సన్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ కన్సిడర్ యాజ్ హీ వాజ్ ఆల్ రౌండర్ రియాంటన్ డస్ చటే. హీ వాస్ గివింగ్ అనౌన్స్మెంట్ అండి రిటైర్మెంట్. సో దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ విచ్ కంట్రీ అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ ఈస్ ఫ్రమ్ నెదర్లాండ్ కంట్రీకి సంబంధించిన క్రికెటర్ అండి ఇతను. కాకపోతే అండ్ హీ వాస్ బోర్న్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇతను పుట్టింది ఎక్కడ అని అంటే సౌత్ ఆఫ్రికాలో పుట్టడం జరిగింది. అండ్ దట్స్ వే ఇతన్ని డచ్ అండ్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అంటాం. బట్ హీస్ రిప్రజెంటింగ్ ఫర్ ద నెదర్లాండ్ కంట్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఆల్రౌండర్ రియాంటిన్ డస్ చటే రిటైర్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ హీస్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద కంట్రీ? వీ కెన్ సే హీ వాస్ ఫ్రమ్ నెదర్లాండ్ కంట్రీ బట్ హీ వాస్ బోర్న్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. Next one. According to the report published by the London and Partners and that is a deal room company, what is India's rank in venture funding for the climate tech globally? సో యాక్చువల్గా క్లైమేట్ టెక్ గ్లోబల్లీ క్లైమేట్ కండిషన్స్కి ఫైట్ చేయడం కోసం, ఓకేనా? సో రీసెంట్గా ఒక కంపెనీ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. దట్ ఈస్ లండన్ అండ్ పార్ట్నర్స్ డీల్ రూమ్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో రీసెంట్గా వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఇండియాకి ర్యాంక్ ఎంత? సో దేంట్లో ఇండియాకి ర్యాంక్ చెప్పాల్సి వస్తుందండి అంటే వెంచర్ ఫండింగ్ ఫర్ ద క్లైమేట్ టెక్ గ్లోబలీ. సో వెంచర్ ఫండింగ్ ఫర్ ద క్లైమేట్ టెక్ అంటే క్లైమేట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి క్లైమేట్ని సేవ్ చేసే విధంగా, అంటే టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండి. టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ఇండియా హ్యాస్ కంట్రిబ్యూటింగ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ? సో ఇండియా ఎంత అమౌంట్ ఆఫ్ మనీ కంట్రిబ్యూట్ చేస్తుంది, దాంట్లో ఇండియాకి ర్యాంక్ ఎంత? సో ఇండియా కంట్రిబ్యూట్ చేస్తుంది ఎంత, వాటి ఇండియాకి ర్యాంక్ ఎంత అంటే దట్ ఆన్సర్ షుడ్ బి ఇండియా ర్యాంక్ ఈస్ 9th. ఫర్ దట్ రీజన్ ఇండియా హ్యాస్ స్పెండింగ్ ఆల్మోస్ట్ $1 billion ఆఫ్ మనీ. ఇండియా హ్యాస్ స్పెండింగ్. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ చేస్తున్న కంట్రీ ఏది అంటే యుఎస్ కంట్రీ హ్యాస్ స్పెండింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ. ఫస్ట్ ప్లేస్ గోస్ టు దట్ ఈస్ యుఎస్ఏ కంట్రీ అండ్ సెకండ్ ప్లేస్ గోస్ టు దట్ ఈస్ చైనా కంట్రీ. దే ఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఫైట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఆల్మోస్ట్ $22 billion ఆఫ్ మనీ అరౌండ్ యుఎస్ కంట్రీ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. దెన్ ఆల్మోస్ట్ $18 billion ఆఫ్ మనీ దట్ ఈస్ చైనా కంట్రీ వాళ్ళు స్పెండ్ చేయడం జరుగుతుంది. బికాస్ ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండి, అలా టు సేవ్ ద క్లైమేట్ కండిషన్స్. సో దీస్ కంట్రీస్ హాస్ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఆ రేంజ్లో ఉంది. ఫస్ట్ 2 ప్లేసెస్లో యుఎస్ కంట్రీ, చైనా కంట్రీస్ ఉన్నాయి. దెన్ 9th ప్లేస్లో ఏ కంట్రీ ఉంది అంటే ద ఆన్సర్ వచ్చి ఇండియా కంట్రీ అవుతుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఇన్ ద స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2020 రిలీజ్డ్ రీసెంట్లీ? సో స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ 2020లో ఏ స్టేట్ అనేది ఎక్కువ టైప్ ఆఫ్ స్టేట్ ఎఫిషియన్సీ ఎనర్జీ ర్యాంక్లో ఫస్ట్ ప్లేస్లో ఉందంటే దానికి ఆన్సర్ వచ్చి కర్ణాటక స్టేట్ అండి. సో కర్ణాటక స్టేట్ విల్ బి దేర్. ఇట్ ఈస్ టాప్ ఇన్ ద స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. అంటే దిస్ ఈస్ ఆల్మోస్ట్ దే ఆర్ యూజింగ్ ద సోలార్ ఎనర్జీ, మోర్ సోలార్ ఎనర్జీ ద కంట్రీ హ్యాస్ యూజింగ్. దే ఆర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఏమంటామండి అంటే ఎనర్జీ ఎఫిషియన్సీస్లో టాప్లో ఉంది. అంటే దే ఆర్ ప్రాపర్లీ యూటిలైజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీస్. కాబట్టి కర్ణాటక స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే కర్ణాటక స్టేట్ ఈ సెకండ్ ప్లేస్ అండి. ఫస్ట్ ప్లేస్ ఈస్ కర్ణాటక, సెకండ్ ప్లేస్ ఈస్ రాజస్థాన్ స్టేట్ అండ్ థర్డ్ ప్లేస్ షుడ్ బి దట్ ఈస్ హర్యానా స్టేట్ ఉంది. హర్యానాకి థర్డ్ ప్లేస్లో ఉంది, సెకండ్ అనేది రాజస్థాన్ స్టేట్లో ఉంది. అంటే దే ఆర్ ప్రాపర్గా యూటిలైజేషన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ సోలార్ ఎనర్జీస్ని కానీ రెన్యూబుల్ ఎనర్జీస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తూ కరెక్ట్గా సర్వే చేస్తున్న దేశంలో, బాగా పర్ఫామ్ చేస్తున్న స్టేట్స్లో, అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. దే ఆర్ యూటిలైజింగ్ మోర్ సోలార్ ఎనర్జీస్. కాబట్టి అవి ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో రీసెంట్లీ విచ్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా? సో ఇందాక క్వశ్చన్ ఆల్రెడీ చెప్పున్నాను, చూడండి ఒకసారి. రీసెంట్లీ ఏ బ్యాంక్ వాళ్ళు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు? ఎందుకండి అంటే టు లాంచ్ ద క్రెడిట్ కార్డ్ ఫర్ ద రూపే నెట్వర్క్ ఫర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండి. ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇవ్వడం కోసం ఒక రూపే క్రెడిట్ కార్డ్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదేంటిది? రూపే నెట్వర్క్. ఇట్ ఈస్ అ క్రెడిట్ కార్డ్ కదా. టు లాంచ్ ద క్రెడిట్ కార్డ్ ఆన్ రూపే నెట్వర్క్ అండి. రూపే కార్డ్ని బేస్ చేసి క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేస్తున్నారు. సో అలాంటి ఫస్ట్ టైం ఏ బ్యాంక్ వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఒక రూపే క్రెడిట్ కార్డ్ని క్రియేట్ చేస్తున్నారు? దానికి ఆన్సర్ ఏమవుతుందండి అంటే అగైన్ ద ఆన్సర్ షుడ్ బి కోటాక్ మహీంద్రా బ్యాంకేనండి. ఇందాక క్వశ్చన్ ఇండిగో యొక్క కంపెనీతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసిన కంపెనీ కూడా కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళే. ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్కి క్రెడిట్ కార్డ్ని ఇస్తున్న కంపెనీ కూడా కోటాక్ మహీంద్రా బ్యాంకే అవుతుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి దట్ ఈస్ 27th క్వశ్చన్. హూ విల్ బి ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ స్టీరింగ్ కమిటీ that has been formed to implement the నిపుణ్ భారత్ మిషన్? సో నిపుణ్ భారత్ మిషన్కి ఎవరిని రీసెంట్గా చైర్మన్గా అపాయింట్ చేశారండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ నేషనల్ స్టీరింగ్ కమిటీ. ద చైర్మన్ ఈజ్ ధర్మేంద్ర ప్రధాన్. దేనికోసం అండి అంటే దట్ హ్యాస్ టు బీన్ ఫార్మ్డ్ ద ఇంప్లిమెంట్ ఆఫ్ నిపుణ్ భారత్ మిషన్ అంటాం. నిపుణ్ భారత్ మిషన్ అంటే మీనింగ్ ఏంటి? నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ న్యూమరాలజీ అంటాం.
అంటే ఏంటంటే దెన్ ఇవంతా కూడా ఎస్పెషల్ టు ఇంక్రీజ్ ద ప్రొఫిషియన్సీ ఆఫ్ ద స్టూడెంట్స్ లో ప్రొఫిషియన్సీని పెంచడం కోసం, వాళ్ళ యొక్క న్యూమరికల్స్ నాలెడ్జ్ని పెంచడం కోసం, అలాగే దే ఆర్ క్రియేటింగ్ అండర్స్టాండింగ్ ఒక యొక్క రీడింగ్ స్కిల్స్ని పెంచడం కానీ, రైటింగ్ స్కిల్స్ని పెంచడం గురించి కానీ, అంటే పిల్లల్లో కొత్త స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పెంచి వాళ్ళలో చదవడానికి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి అండర్స్టాండింగ్ జరిగే విధంగా మ్యాథ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ని నేర్పించడం కానీ, రీడింగ్లో ప్రొఫిషియన్సీని పెంచడం కోసం కానీ, దానికోసం కలిసి నిపుణ్ భారత్ అనే ఒక మిషన్ని క్రియేట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ టు బూస్ట్ అప్ ద స్కిల్స్ ఆఫ్ చిల్డ్రన్స్ అండి. సో దానికోసం ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీని గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్ దిస్ నేషనల్ స్టీరింగ్ కమిటీ హూ వాస్ యాక్టింగ్ యాజ్ ఏ చైర్పర్సన్ అండి, అంటే ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ ధర్మేంద్ర ప్రధాన్ని ఈ నిపుణ్ భారత్ మిషన్కి సంబంధించి కమిటీకి, నేషనల్ స్టీరింగ్ కమిటీకి సంబంధించిన హెడ్గా అపాయింట్ చేశారండి. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు కరెంట్ ఇతను స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నారు కదా ధర్మేంద్ర ప్రధాన్ అనే పర్సన్. ఓకే, సో అందుకని ఈ నిపుణ్ స్కిల్స్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ, అమిత్ షా, అశ్విని వైష్ణవ్, రాజ్నాథ్ సింగ్, దే ఆర్ ద క్యాబినెట్ మినిస్టర్స్. మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వినో. సో ఇప్పుడు అడిగింది ధర్మేంద్ర ప్రధాన్ అపాయింట్ చేశారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ బుక్ చూద్దాం. ఈ బుక్కి ఆధార్ అవ్వదు, ద ఆరిజిన్ స్టోరీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. హూ ఈస్ ఆథర్ ఆఫ్ ద బుక్? ద ఆరిజిన్ స్టోరీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. సో ఆరిజిన్ స్టోరీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అనే బుక్ రాసింది విఎస్ శ్రీనివాసన్ అనే పర్సన్ రాశారు. సో దిస్ బుక్ ఈజ్ అబౌట్ ద 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా. సో బర్త్ ఆఫ్ 28 స్టేట్స్ అండ్ బర్త్ ఆఫ్ 8 యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. ఇండియాలో స్టేట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, యూనియన్ టెరిటరీస్ ఎలా ఫామ్ అయ్యాయి, దాని గురించి రాసిన బుక్ అండి. విఎస్ శ్రీనివాసన్ అనే పర్సన్ రాశారు. సో ద పర్సన్ హ్యాస్ రీసెంట్లీ రిటర్న్ ద నేమ్ ఆఫ్ ద బుక్స్ ఈస్ ద ఆరిజిన్ స్టోరీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. పేర్లోనే ఉందిగా, ఆ బుక్స్ యొక్క ఆరిజిన్ స్టోరీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటున్నాం. ఇండియన్ స్టేట్స్ ఎలా ఫామ్ అయ్యో దాని గురించి రాసిన బుక్ అనమాట. దట్ ఈస్ విఎస్ శ్రీనివాసన్ హాజ్ రిటర్న్ ద బుక్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హూ వాస్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి గుర్గాన్ అనే ప్లేస్లో ఉందండి. గుర్గాన్ ఈస్ విచ్ ఈస్ ఇన్ హర్యానా స్టేట్. సో దీనికి రీసెంట్గా ఇది ఒక ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. దే ఆర్ గివింగ్ ద రేటింగ్స్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో దే ఆర్ ఆల్సో గివింగ్ ద రేటింగ్స్ ఫర్ ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేస్తూ ఉండే ఒక సంస్థ ఇది దీన్ని మన ఎస్పెషల్గా ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. సో దానికి రీసెంట్గా ఒక పర్సన్ని ఎండి అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ వీ కెన్ సే రామనాథ కృష్ణన్ అనే పర్సన్ అపాయింట్ చేశారు, రామనాథ కృష్ణన్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. అలాగే మన ఇండియాలో క్రెసిల్ అనే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఉంది. ఒనిక్రా ఓఎన్ఐసిఆర్ అనే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఉంది. సిఐబిఐఎల్ అనే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ క్రెసిల్, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాం. అలాగే కేర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్, క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఏఆర్ఈ. ఒనిక్రా అంటే వనిడా ఇండివిజువల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సిబిల్ ఫుల్ ఫామ్ ఈజ్ ద క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిబిల్. సో ఇది ఎస్పెషల్గా బ్యాంక్స్కి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. అంటే మీ బ్యాంక్ యొక్క లోన్స్ గురించి కానీ, మీకు యొక్క లోన్లు రావాలన్నా, క్రెడిట్ కార్డులు రావాలన్నా దీనికి సెబిల్ స్కోర్ ఒకటి ఉంటుందండి. సెబిల్ స్కోర్ ఉంటుంది. ఈ సెబిల్ స్కోర్ అనేది మోర్ దెన్ 750 ప్లస్ కనుక ఉన్నట్లయితే యూ కెన్ గెట్ ద మోర్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ స్కోర్ తగ్గే కొద్దీ మన బ్యాంక్ యొక్క లోన్స్ రిజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సరే, ఇప్పుడు దీనిలో ఈ కేర్కి అపాయింట్ అయిన హెడ్ ఎవరండి అంటే రామనాథ్ కృష్ణ అనే పర్సన్ని రీసెంట్గా ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ చేశారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. యూపీ గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్ ద నేమ్ ఆఫ్ విచ్ రైల్వే స్టేషన్ అయోధ్య కాంట్. రీసెంట్గా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడున్న ఒక రైల్వే స్టేషన్ యొక్క పేరుని అయోధ్య కాంట్ కిందకి మార్చడం జరిగింది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రైల్వే స్టేషన్? ఇంతకుముందు ఆ రైల్వే స్టేషన్ యొక్క పేరు ఏది అంటే దట్ ఈస్ ఫైజాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో, ఫైజాబాద్ అనే ప్లేస్ ఉందండి అక్కడ ఉత్తరప్రదేశ్లో. ఇక్కడ ఫైజాబాద్లో రైల్వే స్టేషన్కి కొత్తగా మార్చిన అయోధ్య కాంట్ అని పేరు మార్చారు. అలాగే రీసెంట్గా హబీబ్గంజ్ అనే ప్లేస్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ వచ్చిన న్యూస్ ఇది. హబీబ్గంజ్. ఈ హబీబ్గంజ్ అనే ప్లేస్ ఎక్కడ ఉందండి అంటే దిస్ ప్లేస్ ఈస్ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్లో ఉంది హబీబ్గంజ్ అనే ప్లేస్. ఈ హబీబ్గంజ్ యొక్క రైల్వే స్టేషన్ పేరుని ఎలా మార్చారండి అంటే రీసెంట్గా దీన్ని రాణి కమలాపాటి అని పేరు మార్చారు. రాణి కమలాపాటి అని పేరు మార్చడం జరిగింది. దీనికి పెట్టిన పేరు అనమాట. హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ రాణి కమలాపాటి అని పిలిచారండి. సో ముఘల్సురాయ్ అనే రైల్వే స్టేషన్ ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉందో, ముఘల్సురాయ్, ఈ రైల్వే స్టేషన్కి దట్ ఈస్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పేరు పెట్టడం జరిగింది. దీన్ దయాల్ రైల్వే స్టేషన్. మందువాదిన్ అనే రైల్వే స్టేషన్ ఏదైతే ఉంది, ఇది కూడా యూపీలో ఉంది. మందువాదిన్. సో ఈ రైల్వే స్టేషన్కి బెనారస్ రైల్వే స్టేషన్ కిందకి మార్చారు, బెనారస్. అలాగే ఝాన్సీ రైల్వే స్టేషన్ కూడా యూపీ స్టేట్లోనే ఉందండి. ఈ ఝాన్సీ రైల్వే స్టేషన్ని వీరంగా లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ కిందకి మార్చారు.
లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ కిందకి పేరు మార్చడం జరిగింది. అలాగే అండ్ అలహాబాద్ రైల్వే స్టేషన్ని అలహాబాద్ని ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ కిందకి మార్చారు. ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నదేనండి. సో ఈ హబీబ్గంజ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. దీని పేరు రాణి కమలాపాటి అనే రైల్వే స్టేషన్ కిందకి కొత్తగా మార్చారు. ఆల్మోస్ట్ ఇది రీసెంట్గానండి, ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 1 వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ న్యూస్ ఇది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ బ్యాక్ వచ్చిన కరెంట్ అఫైర్స్లో ఉన్న కొన్ని రైల్వే స్టేషన్స్. అలాగే మనకి హుబ్లీ రైల్వే స్టేషన్ పేరుని సిద్ధార్థ స్వామీజీ రైల్వే స్టేషన్ కిందకి మార్చారు. శ్రీ స్వామి సిద్ధార్థ రైల్వే స్టేషన్ అని దానికి పేరు మార్చడం జరిగింది. ఇలా చాలా రైల్వే స్టేషన్స్ యొక్క పేర్లు కానీ సిటీస్ యొక్క పేర్లు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అనేది మార్చడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఫైజాబాద్కి ఏమని పేరు పెట్టారంటే అయోధ్య కాంట్ అని పేరు మార్చారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 30. వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్డ్ ప్లాంట్ బిల్డ్ ఇన్ విచ్ ప్లేస్ ఓన్లీ. ప్రపంచంలోనే చాలా పెద్దదైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్లాంట్ని ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారంటే దానికి ఆన్సర్ కొరియా అండి. ఇది ఎస్పెషల్లీ ఏ కొరియా అని అడగొచ్చు అండి. ద ఆన్సర్ షుడ్ బి సౌత్ కొరియాలో కన్స్ట్రక్షన్ చేశారు. ఇంచియోన్ అనే ప్లేస్ ఉంది కదా సౌత్ కొరియాలో, ఇంచియోన్. సో ఆ ప్లేస్లో ఈ టైప్ ఆఫ్ ప్రపంచంలోనే చాలా పెద్దదైన హైడ్రోజన్ ఫ్యూయల్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్షన్ చేశారు. అంటే మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోనే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ పవర్ ప్లాంట్ అవుతుందండి. సో దిట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. దిస్ పవర్ ప్లాంట్ హ్యాస్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద సౌత్ కొరియా విచ్ ఇస్ ఇన్ ద లొకేషన్ షుడ్ బి ఇంచియోన్ ప్లేస్. ఓకేనా. సో ద ఆన్సర్ ఈస్ సౌత్ కొరియా ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి ఇన్ విచ్ సిటీస్ పోర్ట్ ఇండియాస్ ఫస్ట్ రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ వాజ్ ఇనాగ్రేటెడ్. ఏ సిటీలో ఉన్న ఒక సీ పోర్ట్లో రీసెంట్గా ఏం చేశారని అంటే ఫస్ట్ ఎవర్ రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ని లాంచ్ చేశారు. రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే టు ఇంక్రీజ్ ద వాస్ట్ రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్, రాడార్ యొక్క కమ్యూనికేషన్ సిగ్నల్స్ని పెంచడం కోసం సముద్రంలో చాలా దూరం వరకు కూడా కమ్యూనికేషన్స్ని ఇంకా ఎక్కువగా పెంచే ఉద్దేశంతో. ఎందుకంటే మనకి సముద్రంలో షిప్స్ మొత్తం రాడార్ టెక్నాలజీస్ని బేస్ చేసి సిగ్నల్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ని బేస్ చేసి రన్ చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి రూట్ మ్యాప్స్ ఎలా తెలుస్తాయండి. ఇంకా ఆ కమ్యూనికేషన్ సిగ్నల్స్ని పెంచే ఉద్దేశంతో ఈ రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ని లాంచ్ చేశారు. ఇండియాలో ఫస్ట్ ఏ సిటీలో ఈ పోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేశారు, ఈ టైప్ ఆఫ్ రాడార్ సిస్టమ్, ఈ రేడియో సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ని ఇనాగ్రేట్ చేశారండి అంటే ప్రోటోకాల్ సిస్టమ్ ఇనాగ్రేట్ చేసింది ఎక్కడంటే కోల్కతా అండి. కోల్కతాలో ఉన్న పోర్ట్ పేరు ఏంటండి అంటే కోల్కతాలో ఉన్న పోర్ట్ పేరు దాని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అంటాం. ఇంతకుముందు దాని పేరు హల్దియా పోర్ట్గా ఉండేది. ఆ హల్దియా పోర్ట్ అనేది ఇంతకుముందు నేమ్ అది. దానికి ఈ హల్దియా పోర్ట్ని ఎలా మార్చారండి అంటే పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్గా పిలుస్తారు. మోస్ట్గా దీని యొక్క పేరు మార్చడం జరిగింది. ఓకేనా. దెన్ హైదరాబాద్లో మనకు పోర్ట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో పోర్టే లేదు. దెన్ చెన్నైలో పోర్ట్ ఉంది, సూరత్ అవ్వచ్చు, వడోదర కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి మనకి. బట్ ఇక్కడ లాంగ్వేజ్ చేసింది ఎక్కడంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్. ఎర్లియర్ ద నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హల్దియా పోర్ట్ అంట. మన ఆంధ్రప్రదేశ్లో మనకి వైజాగ్ పోర్ట్ ఉంది, మనకి కాకినాడలో పోర్ట్ అవ్వచ్చు, కృష్ణపట్నం పోర్ట్ అవ్వచ్చు. కృష్ణపట్నం పోర్ట్ని అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు రన్ చేస్తున్నారు. అదానీ పోర్ట్ కిందకి పేరు మార్చడం కూడా జరిగింది. దాని వాళ్ళ కంట్రోల్లో ఉంది అదానీ పోర్ట్ అనేది. అలాగే దెన్ కండ్లా పోర్ట్ అనేది ఉంది గుజరాత్లో. కండ్లా పోర్ట్ ఈస్ దేర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ స్టేట్ ఓన్లీ. దెన్ ఇలా ఇండియాలో చాలా ప్లేసెస్లో ఇండియాలో సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా పోర్ట్స్ ఉన్నాయండి మనకి. ఓకేనా. చెన్నై ఈజ్ ఆల్సో హ్యావింగ్ చెన్నైలో మనకి చెన్నై పోర్ట్ ఒకటి ఉంది, ధనుష్కోటి పోర్ట్ కానీ, ఎన్నోర్ పోర్ట్ కానీ, ఓకేనా, టుటుకోరిన్ పోర్ట్ కానీ, ఇవన్నీ చెన్నైలో మనకి తమిళనాడు స్టేట్లో వచ్చిన పోర్ట్స్ అవుతాయి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకొక బుక్ చూద్దాం. రైటింగ్ ఫర్ మై లైఫ్ ద బుక్ని ఎవరు రీసెంట్గా రిలీజ్ చేశారు? So was a person has written the book Writing for My Life. This book has written the person is considered as రస్కిన్ బాండ్ అంట. జేమ్స్ బాండ్ కాదండి, రస్కిన్ బాండ్. ఇతను ఇండియన్ పర్సనే. ఇతను చూడడానికి పేరు ఏదో ఒక వేరే దేశానికి సంబంధించిన పర్సన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈజ్ ఇండియన్ ఆథర్. అండ్ ఇతనికి ఇండియన్ గవర్నమెంట్లో ఇతనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అట్ ద సేమ్ హీ రిసీవ్డ్ ద పద్మశ్రీ కానీ పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిందండి ఇతనికి. అండ్ ఈజ్ అవార్డ్ విన్నింగ్ ఆథర్ అనమాట. ఇతని లైఫ్లో తన బుక్ రాశాడు. ఆ బుక్లో పోయమ్స్ కానీ పోయమ్స్ అండ్ పోయిటరీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. స్టోరీస్ కానీ వాటన్నిటి మీద కలిపి రాసిన బుక్ అనమాట. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ రైటింగ్ ఆఫ్ మై లైఫ్ విచ్ ఈస్ రిటన్ బై ద రస్కిన్ బాండ్. ఈ బుక్ని రాయడం జరిగింది. విచ్ ఈస్ హ్యావింగ్ ద పోయమ్స్ ఆర్ పోయిటరీస్ అండ్ స్టోరీస్ అండ్ ఎక్సెట్రా ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి which public sector bank has entered into the bank assurance type with Future Generali India Insurance? ఫ్యూచర్ జనరలీ అనే ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది దీనికి హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉంది ఈ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నారు? దేనికోసం అండి అంటే ఫర్ ద ఇష్యూయింగ్ ఆఫ్ బ్యాంక్ అష్యూరెన్స్ సర్వీసెస్ అండి. బ్యాంక్ అష్యూరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ ప్లస్ ఇన్సూరెన్స్ అంట. బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ ద ఇన్సూరెన్స్ టు దేర్ కస్టమర్స్.
Banks are giving the insurance to their customers is called as a bank assurance. To give the bank assurance services, so which of the bank has made a partnership agreement with Future Generali Life Insurance Company, which is in Mumbai? For this question, the answer is considered as a Bank of India only. So the answer is Bank of India has recently made a partnership agreement with Future Generali India Life Insurance Company. The answer is Bank of India అవుతుందండి. అలాగే రీసెంట్గా మనకి భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉట్కర్ష్ అనే ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది టు ఇష్యూ ద బ్యాంక్ ఇన్సూరెన్స్. ఇదే భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఫిన్కేర్ అనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఫిన్కేర్ ఇదే సేమ్, ఎందుకండి అంటే టు ఇష్యూ ద బ్యాంక్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అండి. ఇది భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉట్కర్ష్ అనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో కానీ ఫిన్కేర్ అనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో ఆల్రెడీ ఎప్పుడో అగ్రిమెంట్ చేసుకుని ఉన్నారు. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్. ఉట్కర్ష్ అనేది అక్టోబర్ మంత్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. ఫిన్కేర్ అనేది ఆల్మోస్ట్ చాలా రోజుల క్రితం జరిగింది. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో కూడా భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు బ్యాంక్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అ పాస్ట్ న్యూస్ ఓన్లీ. సరే, ఇప్పుడు ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే ద ఆన్సర్ ఈస్ ది బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి చేసిన ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అవుతుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ అమాంగ్ ద లార్జ్ స్టేట్స్ ఇన్ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్? సో బెస్ట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ జరుగుతున్న స్టేట్స్లో ఏ స్టేట్స్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి? బిగ్గెస్ట్ స్టేట్స్ కేటగిరీలో అడిగారండి, లార్జెస్ట్ స్టేట్స్ కేటగిరీలో అడిగారు. సో లార్జెస్ట్ స్టేట్ కేటగిరీలో మనకి మొత్తం 18 లార్జెస్ట్ స్టేట్స్ ఉన్నాయి. దాంట్లో ఏ స్టేట్ బెస్ట్ గవర్నెన్స్లో ఉందంటే దాని ఆన్సర్ వచ్చి ఫస్ట్ ప్లేస్లో కేరళ స్టేట్ ఉందండి. ఫస్ట్ ప్లేస్లో కేరళ, సెకండ్ ప్లేస్లో తమిళనాడు స్టేట్ ఉంది, థర్డ్ ప్లేస్లో తెలంగాణ స్టేట్ బెస్ట్ గవర్నెన్స్ స్టేట్స్గా ఉన్నాయి. అదే స్మాలెస్ట్ స్టేట్స్ కేటగిరీలో మాట్లాడుకున్నట్లయితే స్మాలెస్ట్ స్టేట్స్ కేటగిరీలో అయితే ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు దట్ ఈస్ అ సిక్కిం. సిక్కిం స్టేట్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. గోవా ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. అలాగే మిజోరం స్టేట్ అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ఇట్ ఈస్ అ స్మాలెస్ట్ స్టేట్స్. అదే యూనియన్ టెరిటరీస్ కేటగిరీస్లో కెన్ ఫోకస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ కేటగిరీ అయితే దట్ ఈస్ అ పుదుచ్చేరి ఫస్ట్ ప్లేస్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ యూటీ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. చండీగఢ్ అనేది థర్డ్ ప్లేస్లో ఉందండి. అదే లార్జెస్ట్ స్టేట్స్ అడిగింది. ఇప్పుడు అడిగింది లార్జెస్ట్ స్టేట్స్ కేటగిరీ కాబట్టి ఆల్రెడీ వి నో ద ఫస్ట్ ప్లేస్ ఇస్ కేరళ. ఇప్పుడు అడిగింది అదే కాబట్టి కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే తమిళనాడు స్టేట్ సెకండ్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే ద ఆన్సర్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ అనేది థర్డ్ ప్లేస్లో ఉందండి. సో ఇప్పుడు అడిగింది ఇదే కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి కేరళ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ గవర్నెన్స్ కేటగిరీ. ద ఫస్ట్ ప్లేస్ ఇస్ కేరళ స్టేట్ ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద లేటెస్ట్ ద చేంజింగ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ 2021 రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. ఆ రిపోర్ట్ పేరేంటండి అంటే చేంజింగ్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ రిపోర్ట్ అంటాం. చేంజింగ్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ రిపోర్ట్ విచ్ ఆర్గనైజేషన్ హెస్ పబ్లిష్డ్ అండి అంటే ఆన్సర్ వరల్డ్ బ్యాంక్ అవుతుంది. చూద్దాం కంటిన్యూషన్ ఏంటి. విచ్ రీజన్ సఫర్ ద మోస్ట్ అమాంగ్ ద రీజన్స్ ఇన్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ డ్యూ టు ద ఎయిర్ పొల్యూషన్స్? వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో వరల్డ్ మొత్తం మీద ఏ రీజియన్లో చాలా మంది ఎయిర్ పొల్యూషన్స్ వల్ల హ్యూమన్ క్యాపిటల్ అనేది లాస్ అవుతుంది. అంటే చాలా మంది ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు. అలాంటిది వరల్డ్ మొత్తం మీద ఏ రీజన్లో ఎక్కువగా జరుగుతుంది అనేది క్వశ్చన్ అనమాట. సో యాజ్ పర్ దిస్ రిపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, విచ్ రీజన్ విల్ హ్యావ్ ద మోర్ నెంబర్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ లాస్ డ్యూ టు దిస్ ఎయిర్ పొల్యూషన్ విచ్ ఇస్ ఇన్ సౌత్ ఏషియా ఓన్లీ, ఎస్పెషల్లీ సౌత్ ఏషియా. మన సౌత్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియా అవ్వచ్చు, చైనా కంట్రీస్ కానీ, మన సరౌండింగ్స్లో ఉన్న దేశాలు ఏవన్నీ సౌత్ ఏషియన్ కంట్రీస్ కానీ ఉన్నాయి. దీంట్లో ఎయిర్ పొల్యూషన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో చూస్తున్నాం. ఢిల్లీ చూడండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. ఈ వింటర్ సీజన్లో లాట్ ఆఫ్ పొల్యూషన్స్ పెరిగిపోయింది. ఢిల్లీ స్టేట్లో పొల్యూషన్ తగ్గించడం కోసం వాళ్ళు లాక్డౌన్ పెట్టడానికి కూడా వెనకాడట్లేదు. సో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పాటు కంప్లీట్గా లాక్డౌన్ చేయాలని సుప్రీంకోర్టు కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా పాస్ చేయబోతుంది. సో ఎందుకంటే అంటే ఇది ఒక డెసిషన్స్ ఇలా తీసుకుంటున్నారండి. పొల్యూషన్స్ ఇంకేం చేద్దాం. సో ఆల్రెడీ లాక్డౌన్స్ అంటే మనం కరోనా టైంలో లాక్డౌన్ చూసాం. పొల్యూషన్స్ వల్ల కూడా లాక్డౌన్ పడడం అనేది పడబోతుంది అనేది ఒక టైప్ ఆఫ్ హింట్ సుప్రీంకోర్టులో ఢిల్లీ గవర్నమెంట్కి అడుగుతుంది. మీరు ఏం చేస్తారు మీరు? సో లాక్డౌన్ అయినా అనౌన్స్మెంట్ ఇస్తారా? దానికైనా రెడీగానే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలా పొల్యూషన్స్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఎంతమంది పొల్యూషన్స్ వల్ల కూడా చనిపోతున్నారు. వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ డిసీజెస్ అనేవి. సో కాబట్టి సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా జరుగుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో విచ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్? దీన్ని మనం సీడాక్ అని కూడా పిలుస్తాం. సీడాక్ ఫుల్ ఫామ్ ఏంటి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టు క్రియేట్ కాంప్రహెన్సివ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అండి. సో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం అంటే చాలా సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫ్రాడ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆ సైబర్ ఫ్రాడ్స్ని తగ్గించడం కోసం సీడాక్ అనే కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక బ్యాంక్తో అగ్రిమెంట్ చేస్తున్నారు టు క్రియేట్ ద సమ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి. ఆ బ్యాంక్ ఏది అంటే దానికి ఆన్సర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది.
సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి సీడాక్ వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. బోత్ ఆర్ క్రియేటింగ్ సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు సైబర్ ఫ్రాడ్స్ అండ్ సైబర్ క్రైమ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఓన్లీ. సో ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. న్యూస్లో ఎక్కడ చూసినా కానీ సైబర్ క్రైమ్స్ ఎక్కువ అనమాట. సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ని మన రకరకాల యాక్టివిటీస్లో కస్టమర్స్ని మన గవర్నమెంట్ ఎన్ని రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తుంది. ఆర్బీఐ అవేర్నెస్ ప్రోగ్రామ్లు క్రియేట్ చేస్తుంది. సో ఏ బ్యాంకు కూడా కస్టమర్కి సంబంధించి ఓటీపీ కానీ దెన్ సివివి కానీ దెన్ అలాగే దెన్ కార్డ్ నెంబర్స్ కానీ ఇవేవి ఏ బ్యాంకు కూడా కస్టమర్ని అడగదు అని చాలా రకాలుగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నాం. అయినా కానీ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఏదో విధంగా మన దగ్గర నుంచి ఏదో మన ఫైనాన్షియల్ డేటాని కంప్లీట్గా తీసే ప్రయత్నానికి రకరకాల యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారండి. సో కాబట్టి ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయడం కోసం మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం కోసం సీడాక్తో కలిసి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో విచ్ కార్పొరేషన్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ గ్లోబల్ పార్ట్నర్స్ టు లాంచ్ ద ఇండియాస్ ఫస్ట్ స్కిల్ ఇంపాక్ట్ బాండ్ ఓన్లీ. ఫస్ట్ టైం ప్రపంచంలోనే ఒక స్కిల్ బాండ్ని ఇష్యూ చేస్తున్నారు. దట్ ఈస్ అ స్కిల్ ఇంపాక్ట్ బాండ్ అంటాం. సో అది ఎవరు ఇష్యూ చేస్తున్నారండి అంటే దానికి నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే కంపెనీ ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ని మెయింటైన్ చేసే కంపెనీ అనమాట. ఆర్గనైజేషన్, దిస్ ఈస్ అ కార్పొరేషన్. సో దిస్ ఈస్ అ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈస్ కొలాబరేటెడ్ విత్ గ్లోబల్ పార్ట్నర్స్ టు లాంచ్ ద ఫస్ట్ స్కిల్ ఇంపాక్ట్ బాండ్, దట్ ఈస్ ఎన్ఎస్డిసి. ఎందుకండి అంటే టు గివ్ ద బూస్టర్ ఫర్ ద స్కిల్ టెక్నాలజీస్ని, స్కిల్ ట్రైనింగ్ని ఇవ్వడం కోసం, పబ్లిక్ స్కిల్ ట్రైనింగ్ని ఇవ్వడం కోసం. సో దానికోసం వాళ్ళకి స్కిల్ బాండ్ అనే ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తున్నారు. దర్ గివింగ్ ద స్కిల్ ట్రైనింగ్, తర్వాత వాళ్ళకి స్కిల్ సర్టిఫికేషన్స్ని ప్రొవైడ్ చేయడం కానీ దానివల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి హెల్ప్ అయ్యే విధంగా ఫస్ట్ టైం ఒక స్కిల్ బాండ్నే క్రియేట్ చేస్తున్నారండి. సో దట్ ఈస్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హాస్ క్రియేటెడ్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి, రీసెంట్గా ఫార్ములా 1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ఫిక్స్, యుఎస్ గ్రాండ్ ఫిక్స్ ఫార్ములా 1 విన్నర్ ఎవరని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి యుఎస్ ఫార్ములా 1 విన్నర్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ మ్యాక్స్ వెస్టెప్పన్ హ్యాస్ రీసెంట్లీ వన్. మ్యాక్స్ వెస్టెప్పన్ ఫ్రమ్ ద నెదర్లాండ్ కంట్రీకి సంబంధించిన డచ్ ప్లేయర్ అండ్ బెల్జియం బార్న్ నెదర్లాండ్ కంట్రీ పర్సన్ అండి మ్యాక్స్ వెస్టెప్పన్ ఫ్రమ్ ద రెడ్ బుల్ డ్రైవర్. ఇతను రీసెంట్గా ఈ యునైటెడ్ స్టేట్స్ ఫార్ములా 1 గ్రాండ్ ఫిక్ టైటిల్ని గెలవడం జరిగింది. ఇప్పటి వరకు 2021లో మొత్తం 19 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ జరిగాయి. ఆ 19 గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో 9 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలిచిన పర్సన్ ఎవరండి అంటే మ్యాక్స్ వెస్టెప్పనే గెలిచారండి. సో దెన్ వాటిలో చూద్దాం మ్యాక్సిమం ఎన్ని గుర్తొస్తాయని రాస్తాను. లెట్స్ సీ ఏ టైప్ ఆఫ్ గెలిచారంటే ఎమిలియా రోమగ్నా. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది. ఎమిలియా రోమగ్నా గ్రాండ్ ఫిక్స్ ఫార్ములా 1 టైటిల్ గెలిచింది ఇతనే. మొనాకో గ్రాండ్ ఫిక్స్ టైటిల్ గెలిచింది మ్యాక్స్ వెస్టెప్పన్. సో తర్వాత ఆస్ట్రియన్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ గెలిచింది ఇతనే. స్టెరియన్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ గెలిచింది దెన్ సేమ్ పర్సన్. అలాగే దట్ ఈస్ బెల్జియం గ్రాండ్ ఫిక్స్ టైటిల్ అండ్ సేమ్ పర్సన్ ఓన్లీ. మెక్సికో గ్రాండ్ ఫిక్స్ టైటిల్, డచ్, అలాగే ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ. చూడండి మొత్తం ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 ఓకే, ఈ 9 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది ఎవరండి అంటే మ్యాక్స్ వెస్టెప్పన్. వాట్ ఆర్ ద టైటిల్స్? అది ఎమిలియా రోమగ్నా, మొనాకో గ్రాండ్ ఫిక్స్ టైటిల్, ఆస్ట్రియన్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ ఒకటి, స్టెరియన్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ ఒకటి, బెల్జియం గ్రాండ్ ఫిక్స్ టైటిల్ ఒకటి, మెక్సికో గ్రాండ్ ఫిక్స్ టైటిల్, డచ్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్, ఫ్రాన్స్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ అండ్ లాస్ట్ వన్ ఈస్ యుఎస్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్. ఈ అన్ని టైటిల్స్ని 2021లో గెలిచింది ఎవరండి అంటే మ్యాక్స్ వెస్టెప్పన్ గెలిచారు. తర్వాత లూయిస్ హ్యామిల్టన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లేయర్. లూయిస్ హ్యామిల్టన్ అండ్ ఫ్రమ్ ద బ్రిటన్ డ్రైవర్ ఫ్రమ్ మెర్సిడెస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో లూయిస్ హ్యామిల్టన్, ఇతను బహ్రెయిన్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ని, అలాగే బహ్రెయిన్ ఒకటి, పోర్చుగీస్ ఒకటి, బ్రిటిష్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ ఒకటి, బహ్రెయిన్ ఒకటి, పోర్చుగీస్ ఒకటి, బ్రిటిష్ ఒకటి, దెన్ స్పెయిన్ గ్రాండ్ ఫిక్స్, స్పానిష్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ ఒకటి. రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 2-3 డే ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్లో జరిగే ఇంకొక గ్రాండ్ స్లామ్ టైటిల్ ఉంది. సావ్ పౌలో అంటాం. సావ్ పౌలో అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ బ్రెజిల్ గ్రాండ్ ఫిక్స్ అండి. బ్రెజిల్ గ్రాండ్ ఫిక్స్. ఈ గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ని గెలిచిన ఎవరు గెలిచారండి అంటే ఎస్పెషల్లీ లూయిస్ హ్యామిల్టన్ అండి. అలాగే దెన్ ఇతను బహ్రెయిన్ ఒకటి, రష్యా గ్రాండ్ ఫిక్స్ టైటిల్ కూడా గెలిచింది ఎవరు? లూయిస్ హ్యామిల్టనే. అంటే చూడండి మొత్తం జరిగింది 19 గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ అయితే ఈ 19 గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్లో 9 గెలిచింది ఎవరు? మ్యాక్స్ వెస్టెప్పన్ గెలిచారు. 6 ఎవరు గెలిచారు? లూయిస్ హ్యామిల్టన్. మొత్తం వీళ్ళిద్దరు కలిసి 15 గ్రాండ్ ఫిక్స్ ఫార్ములా 1 టైటిల్స్ గెలిచేశారు. సో ఇతను గెలిచిన 6 బహ్రెయిన్ ఒకటి, పోర్చుగీస్ ఒకటి, బ్రిటిష్ ఒకటి, స్పెయిన్ ఒకటి, అదే దీన్నే బ్రెజిల్ గ్రాండ్ ఫిక్స్. స్పెయిన్ తర్వాత బ్రెజిల్ అనొచ్చు. ఈ బ్రెజిల్కి ఇంకొక పేరే సావ్ పౌలో గ్రాండ్ ఫిక్స్ టైటిల్. అలాగే ఇంకొకటి రష్యా గ్రాండ్ ఫిక్స్. ఇది ఆల్మోస్ట్ ఇది రీసెంట్గా జరిగింది. బహ్రెయిన్ ఒకటి, పోర్చుగీస్ ఒకటి, బ్రిటిష్ ఒకటి, రష్యా, స్పెయిన్
సౌపోలో రష్యా ఇవన్నీ రీసెంట్గా జరిగిన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అండి. సో ఇవన్నీ 16 మంది మొత్తం 19 గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో 15 వీళ్ళే గెలిచారు. రీసెంట్గా టర్కీ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ జరిగింది. టర్కీ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ అంటాం. ఈ టర్కీ గ్రాండ్ ఫిక్స్ టైటిల్లో గెలిచింది ఎవరండి అంటే వెస్టెప్పన్ కాదండి. ఇతను గెలిచింది, అతని పేరు మ్యాక్స్ వెస్టెప్పన్ కాకుండా దెన్ ఇంకొక పర్సన్ ఉన్నారు. సో వాల్టరీ బొట్టాస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాల్టరీ బొటాస్, ఇతను ఫిన్లాండ్ కంట్రీకి సంబంధించిన పర్సన్. అతను టర్కీ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ గెలిచారండి. దెన్ వన్ మోర్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ ఈజ్ ఆల్సో ద ఇటలీ. సో ఇటలీ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ని డానియల్ రికార్డో అనే పర్సన్, డానియల్ రికార్డో ఫ్రమ్ విచ్ ఆఫ్ ద కంట్రీ అండి అంటే హీ వాస్ ఫ్రమ్ ఆస్ట్రియా కంట్రీ, ఇతను ఫిన్లాండ్ కంట్రీ అండి. ఈ రెండు కూడా రీసెంట్గా జరిగిన గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్లే. ఈ మొత్తం 17 అయినాయి, ఇంకా 2 మిగిలి ఉన్నాయి. ఒకటి అజర్బైజాన్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ని గెలిచింది ఎవరండి అంటే సెర్జియో పెరేజ్. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ ద మెక్సికో, ఇతను మెక్సికో డ్రైవర్ అనమాట. అండ్ వన్ మోస్ట్ ఈస్ హంగరీ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ని ఎస్టాబన్ ఒకాన్ అనే పర్సన్. అండ్ దిస్ పర్సన్ ఈస్ ఎస్టాబన్ ఒకాన్. ఇది ఏ కంట్రీ వాడండి అంటే ఎస్టాబన్ ఒకాన్ హీస్ ఫ్రమ్ ద అండ్ కెనడా కంట్రీ అండి. ఆల్ఫైన్ టీమ్కి సంబంధించిన పర్సన్. సర్జియో పెరైజ్ అనే పర్సన్ మెర్సిడెస్ టీమ్ అవ్వచ్చు. అండ్ దెన్ ఈ వీళ్ళ మీద రెడ్ బుల్ డ్రైవర్స్ ఉన్నారు, ఇక్కడ మెర్సిడెస్. వీళ్ళందరూ ఇవి మొత్తం జరిగిన 19 గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ అండి. వీళ్ళందరిలో గెలిచిన పర్సన్స్ వీళ్ళలో ఎక్కువ గెలిచింది ఎవరు? మ్యాక్స్ వెస్టెప్పన్ గెలిచాడు. దెన్ లూయిస్ హామిల్టన్ హ్యాస్ వన్ ద 6 గ్రాండ్ ఫిక్స్ టైటిల్. గ్రాండ్ ఫిక్స్ టైటిల్ చరిత్రలోనే ఫార్ములా 1 రేసింగ్స్లో ఎక్కువ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన పర్సన్ ఎవరండి అంటే లూయిస్ హామిల్టన్ అండి. ఆల్మోస్ట్ 101 or 102 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలిచాడు ఇతను. ఓకేనా? సరే, దిస్ ఈస్ అ పాయింట్, రిమెంబర్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏం చేశారండి అంటే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా హాస్ లాంచ్డ్ ద ఘషియారీ కళ్యాణ్ యోజన. వేర్ ద ఘషియారీ కళ్యాణ్ యోజన వాస్ లాంచ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఇండియన్ సిటీ? సో ఇండియాలో ఏ సిటీలో లాంచ్ చేశారండి అంటే ఘషియారీ కళ్యాణ్ యోజన. దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ డెహ్రాడూన్ విచ్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ అండి. సో ఘషియారీ కళ్యాణ్ యోజన ప్రోగ్రామ్ని రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే డెహ్రాడూన్లో స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎస్పెషల్లీ దిస్ ఈస్ గివింగ్ ద న్యూట్రిషనల్ ఫుడ్ టు యానిమల్స్, ఎస్పెషల్గా యానిమల్స్ కానీ పౌల్ట్రీస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హెల్దీ న్యూట్రిషనల్ ఫుడ్ని పంపించాలనే ఉద్దేశంతో యానిమల్స్ యొక్క లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కావాల్సిన న్యూట్రిషనల్ ఫుడ్ని సప్లై చేయడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామే ఘషియారీ కళ్యాణ్ యోజన, విచ్ ఈస్ ఎస్పెషల్లీ టు సేవ్ ద యానిమల్ సేఫ్టీ, టు గివ్ ద to provide the safetyness to increase the health activities of animals only. That's why this program has started, which is started in Dehradun of Uttarakhand state only. Okay na? Sir, next question chudandi okasari. So which country has recently launched the Syracuse 4A military communication satellite? So Syracuse 4A military communication satellite ని లాంచ్ చేసిన కంట్రీ ఏది అంటే ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ కంట్రీ వాళ్ళ యొక్క మిలిటరీ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్స్ని పెంచడం కోసం సైరాకస్ 4 అనే మిలిటరీ శాటిలైట్ని లాంచ్ చేశారు. ఇది ఏరియన్ 5 అనే రాకెట్ క్యారీ చేసింది. ఏరియన్ 5 అనే రాకెట్ క్యారీ చేసిందండి. దట్ ఈస్ అ శాటిలైట్ నేమ్ ఓన్లీ. దట్ ఈస్ సైరాకస్ 4A మిలిటరీ శాటిలైట్ విచ్ ఇస్ లాంచ్డ్ టు ద ఫ్రాన్స్ కంట్రీ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్పర్సన్ ఆఫ్ న్యూలీ సెట్ అప్ ద 20,000 crores నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్లో అనౌన్స్మెంట్ ఇచ్చారండి. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ని స్టార్ట్ చేయబోతున్నారు. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఈ ఆర్గనైజేషన్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఖర్చు పెడుతుందంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ స్పెండింగ్ 20,000 crores అమౌంట్ ఆఫ్ మనీ. సో టెల్ మీ హూ వాస్ అపాయింట్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ. ఈ బ్యాంక్కి కొత్తగా అపాయింట్ అవుతున్న చైర్మన్ ఎవరండి అంటే ద ఆన్సర్ షుడ్ బి కేవీ కామత్ని అపాయింట్ చేస్తున్నారండి. కేవీ కామత్ వాస్ అపాయింట్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటండి అంటే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఇండియాలో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దీంట్లో పాటుగా ఆల్మోస్ట్ ఒక 7,000 నుంచి 7,500 ప్రాజెక్ట్స్ ఇండియాలో కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. ఇన్ని రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే గవర్నమెంట్కి కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి. ఆ ఫైనాన్స్ని గ్యాదర్ చేయడం ఉద్దేశంతో వీళ్ళు ఒక ఇలాంటి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం కావాల్సిన ఫండింగ్ ఇస్తుందన్నమాట. సో దానికి ఇది రీసెంట్గా కేవీ కామత్ అనే పర్సన్ రీసెంట్గా చైర్మన్గా అపాయింట్ చేశారు. ఇది 2021 బడ్జెట్లో ప్రపోజ్ చేసిన ఒక బ్యాంక్ అది. దీన్ని రీసెంట్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ హ్యాస్ ఎయిమ్ టు రీచ్ అవుట్ ద జీరో నెట్ ఎమిషన్స్ బై 2060? 2060 సంవత్సరం వచ్చేటప్పటికి ప్రపంచంలో ఏ దేశం తన గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్ని 0%కి తగ్గించాలి అనుకుంటుంది?
జీరో నెట్ ఎమిషన్స్ అవ్వాలని టార్గెట్ చేసుకుంది. ద కంట్రీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సౌదీ అరేబియా కంట్రీ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్. చాలా దేశాలు ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాయి. ఈ సంవత్సరం 2030 వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కార్బన్ ఎమిషన్స్ జీరో లెవెల్కి తగ్గించాలని, కొన్ని కంట్రీస్ 2060 అని ఇలా రకరకాలుగా పెట్టుకుంటున్నారండి. సో దీనికి ఆన్సర్ 2060 ఎవరు పెట్టారండి అంటే సౌదీ అరేబియా. మరి చూద్దాం 2060 వరకు మనం ఉంటే మన కార్బన్ ఎమిషన్స్ లెవెల్ ఏ లెవెల్లో తగ్గినాయో దెన్ వీ విల్ మేక్ ఏ సమ్ ఐడియా. సో ఇండియా కూడా టార్గెట్ పెట్టుకుందండి. ఇండియాలో కూడా ఉన్నాయి 2050 అంటున్నారు. అలాగే ప్యారిస్ కంట్రీస్ అగ్రిమెంట్లు కానీ ఇలా రకరకాల అగ్రిమెంట్స్లో 2030 వరకు చాలా వరకు తగ్గించాలి, 2050కి ఇంకా తగ్గించాలి. సో జీరో ఎమిషన్స్ అయిపోవాలని పెట్టుకుంటున్నారు. మరి చూద్దాం ఎంతవరకు జీరో ఎమిషన్స్ అవుతాయో. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ 44th క్వశ్చన్. రీసెంట్లీ విచ్ బ్యాంక్ హ్యాస్ క్రాస్డ్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ హిందుస్థాన్ యూనిలివర్ టు బికమ్ ద 5th లార్జెస్ట్ కంపెనీ ఇన్ ద మార్కెట్ వాల్యూ? ప్రపంచంలో ఏ కంపెనీ అనేది రీసెంట్గా మార్కెట్ క్యాపిటలైజేషన్లో, మన ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్లో 5th ప్లేస్కి వెళ్ళిన బ్యాంక్ ఏది? అది రీసెంట్గా హిందుస్థాన్ యూనిలివర్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూని క్రాస్ చేసింది. అంటే ఇంతకుముందు 5th ప్లేస్లో హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ఉండేది, దాన్ని క్రాస్ చేసి ఆ 5th ప్లేస్లోకి ఒక బ్యాంక్ వెళ్ళిందండి. ఆ కంపెనీ ఆ బ్యాంక్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి దానికి ఆన్సర్ ఐసిఐసి బ్యాంక్ అండి. ఆల్మోస్ట్ $75 బిలియన్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వర్త్ దీనికి ఉంది ఐసిఐసి బ్యాంక్కి. మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏది అంటే రిలయన్స్ అండి. మోర్ దెన్ $225 బిలియన్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫస్ట్ ప్లేస్లో ఆ రిలయన్స్ కంపెనీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే ఉందో అది సెకండ్ ప్లేస్లో ఉందండి. థర్డ్ ప్లేస్లో దర్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యాంక్ విల్ బి దేర్, దట్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈస్ థర్డ్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్ షుడ్ బి దట్ ఈస్ ఇన్ఫోసిస్ కంపెనీ ఈస్ 5th ప్లేస్ ఓన్లీ, 4th ప్లేస్. 5th ప్లేస్ ఇప్పుడు చెప్పిన ఐసిఐసి బ్యాంక్ అనేది ఐసిఐసి బ్యాంక్ 5th ప్లేస్లో ఉంది. దాని తర్వాత 6th ప్లేస్లో హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ఉంది. ఇంతకుముందు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ 5th ప్లేస్లో ఉంది, ఐసిఐసి బ్యాంక్ 6th ప్లేస్లో ఉండేది. ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ 5th ప్లేస్లో, హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ 6th ప్లేస్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ దట్ ఈస్ హ్యావ్ ఆల్మోస్ట్ $75 to $76 బిలియన్ ఆఫ్ మనీ దీనికి ఉంది. ఇన్ఫోసిస్ విల్ హ్యావ్ $100 బిలియన్ ఆఫ్ మనీ. హెచ్డిఎఫ్సి కంపెనీ హ్యావ్ $128 బిలియన్ ఆఫ్ మనీ. టీసీఎస్ కంపెనీ కెన్ హ్యావ్ $175 బిలియన్ ఆఫ్ మనీ. అండ్ రిలయన్స్ కంపెనీ కెన్ హ్యావ్ మోర్ దెన్ $225 బిలియన్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే అంత వర్త్ ఆఫ్ మార్కెట్ వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. అంటే వాళ్ళ వాల్యూ మార్కెట్ ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఆ ప్లేస్లో 4th ప్లేస్ 5th ప్లేస్లో వెళ్ళిన బ్యాంక్ ఏది అంటే ఐసిఐసి బ్యాంక్ అనేది ఆన్సర్ అవుతుందండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఓనర్డ్ ద వైల్డ్ లైఫ్ డిఎన్ఏ ల్యాబ్? ఇండియాలోనే ఫస్ట్ టైం వైల్డ్ లైఫ్ డిఎన్ఏ ల్యాబ్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? సో ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ డిఎన్ఏ ల్యాబ్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద ప్లేసెస్ కన్సిడర్ యాజ్ ఏ నాగ్పూర్లో ఇనాగ్రేట్ చేశారు. ఇది వైల్డ్ లైఫ్ డిఎన్ఏ ల్యాబ్ అనమాట. సో ఆ వైల్డ్ లైఫ్ యానిమల్స్ యొక్క డిఎన్ఏస్ని స్టోర్ చేస్తారు. సో అలాంటిది ఫస్ట్ నాగ్పూర్లో క్రియేట్ చేయడం జరిగిందండి. ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా అండ్ విచ్ అదర్ నేషన్స్ హాస్ అగ్రీడ్ టు స్ట్రెంథన్ ద క్లైమేట్ ఇనిషియేటివ్స్ టు ఫర్దర్ దేర్ గ్రీన్ పార్ట్నర్షిప్ అండి. సో మన ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ కోసం, క్లైమేట్ ఇనిషియేటివ్స్ని పెంచడం కోసం, టు స్ట్రెంథన్ ద క్లైమేట్ ఇనిషియేటివ్స్. సో ఇండియా అండ్ విచ్ అదర్ కంట్రీస్, విచ్ ఈస్ అనదర్ కంట్రీ హ్యాస్ మేక్ ఏ సమ్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. ఇండియాలో క్లైమేట్ కండిషన్స్ని పెంచడం కోసం, టు స్ట్రెంథన్ క్లైమేట్ అండి, దానికోసం ఇండియా అండ్ అలాగే ఇంకో కంట్రీ అగ్రిమెంట్ చేసుకున్నారు. ద కంట్రీ ఈస్ కాల్డ్ యాజ్ యూకే. ఇండియా అండ్ యూకే. అలాగే ఇండియా అండ్ యూకే వాళ్ళిద్దరూ కలిసి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా చేసుకున్నారండి. దట్ ఈస్ కొంకన్ అనే ఒక టైప్ ఆఫ్ కొంకన్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశాలకు మధ్యలో జరిగిందంటే దిస్ ఈస్ ఆల్సో హ్యాపెన్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే. సో ఇది నేవల్ ఎక్సర్సైజ్ అండి, ఇది ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. కొంకన్ ఈజ్ వన్ ఆఫ్ ద మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే. వేర్ ఇట్ వాస్ హ్యాపెండ్ అండి అంటే కొంకన్ రీజన్ అని ఒక ప్లే ఉందండి, అరేబియన్ సీలో ఉంది. సో అరేబియన్ సీలో యుఎస్ఏ అండ్ యూకే ఇద్దరు కలిసి ఒక కొంకన్ నేవల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసుకున్నారు. ఏ కంట్రీస్ అంటే ఇండియా అండ్ యూకే కంట్రీస్ అని చెప్పొచ్చు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ విచ్ ఆర్గనైజేషన్ ఆర్బీఐ హ్యాస్ ఇష్యూడ్ ద డ్రాఫ్ట్ డైరెక్షన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బాసెల్ 3 ఫ్రేమ్వర్క్? సో యాక్చువల్గా బాసెల్ 3 అనేది 2019 మార్చ్ 31 నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలి. తర్వాత అది మళ్ళీ కాస్త 2020కి పోస్ట్పోన్ అయింది. 2020లో కోవిడ్ రావడం తర్వాత 2021కి, ఇప్పుడు కాస్త అది 2023 నుంచి 2023 జనవరి 1 నుంచి బాసెల్ 3ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారనమాట. కానీ రీసెంట్గా ఆర్బీఐ ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేసింది, ఒక డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అనేది. సో బాసెల్ 3 ఇంప్లిమెంటేషన్స్ అనేది ఏ ఆర్గనైజేషన్స్ అనేది కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటున్నారు. సో కాబట్టి ఏమన్నా ఇక్కడ విచ్ ఆర్గనైజేషన్ ఆర్బీఐ హ్యాస్ ఇష్యూడ్ ద డ్రాఫ్ట్ డైరెక్షన్స్ టు ఇంప్లిమెంట్ ద బాసెల్ 3 ఫ్రేమ్వర్క్? ఏ ఆర్గనైజేషన్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బాసెల్ 3 ఫ్రేమ్వర్క్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో డ్రాఫ్ట్ గైడ్లైన్స్ని పాస్ చేసింది? ఎవరికి ఆ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందండి అంటే దానికి ఆన్సర్ సిడ్బీ ఉంది, నాబార్డ్ ఉంది, ఆల్ ఇండియన్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆల్ ఆఫ్ దీస్ అవుతుందండి. అంటే సిడ్బీ ఒకటి, ఎన్హెచ్బి ఒకటి,
అలాగే దీంట్లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సిడ్బీ, నాబార్డ్ ఇవన్నీ మనకి స్పెషలైజ్డ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అండి. సిడ్బీ, నాబార్డ్ ఒకటి, ఎగ్జిమ్ బ్యాంక్ ఒకటి, దీస్ ఆర్ ద స్పెషలైజ్డ్ బ్యాంక్స్. అలాగే ఆల్ ఇండియా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియాలో ఉన్న అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దాంతోపాటు నాబార్డ్ కానీ, సిడ్బీ కానీ, ఎగ్జిమ్ బ్యాంక్ కానీ, ఈసీ, అలాగే ఎన్హెచ్బి బ్యాంక్ కానీ, వీళ్ళందరూ కూడా బాసెల్ 3 ఫ్రేమ్వర్క్లో గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రూల్ పాస్ చేయడం జరిగింది. కానీ బాసెల్ 3 రావడానికి మనకి టైం పడుతుందండి, 2023 వరకు అంటున్నారు. మేబీ అది డెడ్ లైన్ ఇచ్చారు, మరి అది ఎక్స్టెన్షన్ అవుతుందో దానికంటే ముందే ఇంప్లిమెంట్ చేస్తారో దట్ షుడ్ బి డిపెండ్స్ అపాన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అండి. మరి ఈ బాసెల్ నామ్స్ని ఇచ్చే ఆర్గనైజేషన్ పేరు ఏది అంటే దట్ ఈస్ BIS అంటాం. Basel Committee, Banks for International Settlements, which is the head office belongs to Basel. ఈ బ్యాంక్స్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది 1930లో స్టార్ట్ అయిందండి. 1976 ఆ టైంలో వీళ్ళు BCBS అనే ఒక కమిటీని స్టార్ట్ చేశారు, బాసెల్ కమిటీ ఫర్ బ్యాంకింగ్ సూపర్విజన్స్ అంటాం. వీళ్ళు బాసెల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తన దగ్గర ఉన్న ఒక 60 మెంబర్షిప్ కంట్రీస్ మొత్తానికి గైడ్లైన్స్ పాస్ చేశారు. 1976లో అప్పట్లో 10 దేశాలే ఉండేవి, ఇప్పుడు ఆల్మోస్ట్ బాసెల్లో మోర్ దెన్ 60 కంట్రీస్ ఫామ్ అయ్యాయండి. అన్ని కంట్రీస్కి గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఆ గైడ్లైన్స్నే బాసెల్ నామ్స్ అంటాం. వీ హ్యావ్ ద బాసెల్ 1 అని, బాసెల్ 2 అని, అలాగే బాసెల్ 3 నామ్స్ ఉన్నాయి. బాసెల్ 1, బాసెల్ 2 ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగిపోయిందండి. బాసెల్ 3 కోసం చూస్తున్నాం. మరి ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు? సో ఆల్మోస్ట్ 1 జనవరి అంటున్నారు, బట్ మేబీ చూడాలి అది దానికంటే ముందు అవుతుందో లేదా దానికంటే తర్వాత అవుతుందో. యాక్చువల్గా ఇప్పటికి అయిపోవాల్సిందేనండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ అమౌంట్ వాస్ బీన్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ ద NBCC యాజ్ ఎ డివిడెండ్ ట్రంచెస్? సో నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ అనే NBCC అనే ఆర్గనైజేషన్ ఒక నవరత్న కంపెనీ అండి. తనకు డివిడెంట్ అనేది గవర్నమెంట్కి ఎంత ఇచ్చింది, తనకు వచ్చిన ప్రాఫిట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ పంపించడం జరిగిందని ఆ క్వశ్చన్ అడిగారు. ద ఆన్సర్ వచ్చి 52 crores అండి. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంది కదా, కొచ్చిన్ షిప్ యార్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గవర్నమెంట్ కంపెనీనే. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంది చూసారు, షిప్ యార్డ్. సో ఇట్ ఈస్ ప్రొవైడెడ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ టు గవర్నమెంట్ అండి అంటే డివిడెంట్ ట్రంచెస్ కిందకి వీళ్ళు ఒక 24 crores ఇచ్చారు. అలాగే నాల్కో అంటాం, నేషనల్ అల్యూమినియం కంపెనీ వాళ్ళు ఒక 94 crores అమౌంట్ ఆఫ్ మనీని పంపించడం జరిగింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ హ్యాస్ సెండ్ ఒక 94 crores అమౌంట్ ఆఫ్ మనీ వీళ్ళు పంపించారు. అలాగే NLO అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్మోస్ట్ 165 crores అమౌంట్ ఆఫ్ మనీని వాళ్ళు పంపించడం జరిగింది. ఎవరికి? యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక డివిడెంట్ ట్రంచెస్గానే ఇంత అమౌంట్ ఆఫ్ మనీని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ వీడు అడిగింది నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఎంత ఇచ్చారండి అని అడుగుతున్నారు. దట్ ఈస్ 52 crores అమౌంట్ ఆఫ్ మనీ దే శాంక్షన్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి, that is called as the Control Auditor General of India have signed a memorandum of understanding with which country to strengthen the audit process of public finance. విత్ విచ్ కంట్రీ అండి అంటే మన కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వేరే దేశానికి సంబంధించిన ఒక వేరే దేశానికి సంబంధించిన వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. దేనికోసం అండి అంటే టు స్ట్రెంథన్ ద ఆడిట్ ప్రాసెస్ ఆఫ్ దట్ కంట్రీ. ఆ దేశానికి సంబంధించిన ఆడిట్ ప్రాసెస్ని బూస్టప్ చేయడం కోసం మన కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ దేశానికి సంబంధించిన వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇంతకు అది ఏ కంట్రీని అడుగుతున్నారు? ద ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ మాల్దీవ్స్ కంట్రీ అనేది ఆన్సర్ అవుతుంది. ద ఆన్సర్ ఈస్ మాల్దీవ్స్ కంట్రీ అండి. అలాగే మన కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో కాగ్, GC ముర్ము అనే పర్సన్ని, GC ముర్ము, అండ్ హీస్ అవర్ కాగ్ ఆఫ్ ఇండియా. ఇతను అండ్ హీస్ యాక్టింగ్ యాజ్ ఎ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ some of the international organization, and he is acting as a external auditor of United Nations, and he is acting as a external auditor of International Parliamentary Union. International Parliamentary Union కి ఇతనే external auditor గా యాక్ట్ చేస్తున్నారు. Food and Agriculture Organization is also same person is acting as a Auditor General, and OPCW, Organization for Prohibition of Chemical Weapons, is also same person is acting as a external auditor. Recent గా International Atomic Energy Agency కి కూడా సేమ్ GC ముర్మునే ఎక్స్టర్నల్ ఆడిటర్గా అపాయింట్ చేశారు. ఇది లాస్ట్ 3 months కల్లా కరెంట్ అఫైర్స్లో వచ్చిన కొన్ని పాయింట్స్ అండి. సో యునైటెడ్ నేషన్స్కి, ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్కి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి, ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్కి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి, ఇప్పుడు దాంతోపాటు ఈ మాల్దీవ్స్ కంట్రీస్ యొక్క ఆడిట్ ప్రాసెస్ని స్ట్రెంథన్ చేయడం కోసం, బూస్టప్ చేయడం కోసం ఇతను ఆ దేశానికి కలిసి ఒక MOU కూడా చేసుకోవడం జరిగిందండి. సో ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ అ న్యూస్ అండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఏంటండి అంటే హౌ మచ్ పర్సెంటేజ్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్ ద గోల్డ్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్. సో RBIకి సంబంధించి RBIలో ఫారెక్స్ రిజర్వ్స్ అనేది రీసెంట్గా పెరిగారు, అంటే గోల్డ్ రిజర్వ్స్ అంట.
ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే గోల్డ్ అనేది ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర గోల్డ్ రిజర్వ్స్ రీసెంట్గా పెరగడం జరిగింది. ఎంత పర్సెంటేజ్ పెరిగిందని క్వశ్చన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ద 11% అండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర గోల్డ్ రిజర్వ్స్ అనేది ఆల్మోస్ట్ 648 మిలియన్ టన్స్ ఉండేది, అంటే 2020లో అనమాట. ఇప్పుడు ఇది కాస్త మోర్ దెన్ 700 అయిందండి. అరౌండ్ చెప్తున్నాను రఫ్గా, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎగ్జాక్ట్ వాల్యూ అండి. ఆల్మోస్ట్ ఒక 725 మిలియన్ టన్స్ వరకు పెరిగింది. నియర్లీ మోర్ దెన్ 700 మిలియన్ టన్స్ వరకు పెరిగింది. ఈ పర్సంటేజ్ ఎంత అండి అంటే ఆల్మోస్ట్ 11% ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అనౌన్స్మెంట్ పాస్ చేశారు. సో ద ఆన్సర్ వచ్చి 11% అండి. సో దిస్ ఈస్ ద టోటల్ పార్ట్ 4 ఆఫ్ అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ మంత్ క్లాస్లో మనం నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ SBA మెయిన్స్ ఎగ్జామినేషన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.